దయచేసి కూర్చోనండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషము కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఉదయకాలం మొదలుకొని దేవుడు మనందరితో కూడా ఆయన ఆత్మ యొక్క సంచారం మన మధ్యలో జరిగించినందుకు దేవుడికి ఘనత చెందునుగాక. ఉదయకాలంలో మాట్లాడిన అంశాలను బట్టి మీరందరూ కూడా ప్రోత్సాహం పొందుకుని ఉన్నారని నమ్ముతా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోవడంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయబాకండి. ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో మరికొన్ని సంగతులు మీ ఎదుటకు తీసుకొని వచ్చాను నేను. ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ పరిశుద్ధాత్మ యొక్క కార్యాల్లో బోధించిందని జ్ఞప్తికి తీసుకురావడం కూడా ఆయన యొక్క బాధ్యతే. కనుక ఆ రీతిగానే ముందుకు సాగిపోదాం. కాబట్టి చాలా కాలం ఏందనుకుంటా నేను ఎప్పుడు కూడా కొన్ని విషయాలు బోధించేప్పుడు సాధారణంగా నేను భయపడను, దేవుడి పరిశుద్ధాత్మ పైన ఆధారపడతాను. ప్రస్తుతానికి మొట్టమొదటిసారిగా భయపడుతున్నాను. దేవుడి సహాయం చేయను గాక. కాబట్టి దేవుడి లేఖనాల గుండా సాగిపోదాం. ప్రార్థన పూర్వకంగా ఉండండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం గమనించినాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారమై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపల విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యమునందు చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. మీరున్న చోట తలనొచ్చండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, అత్యంత భక్తి గౌరవ మర్యాదలతో ఈ యొక్క బలిపీఠాన్ని నేను చేరి ఉండగా దయచేసి నీ ప్రియమైనటువంటి పిల్లలుగా మా అందరిపైన మేము పట్టజాల లేనట్టుగా మేము నిలుపుకోలేనంత గొప్ప శక్తితో నీ ఆత్మాభిషేకం మా పైన కుమ్మరించండి ప్రభువా. నిజముగానే మేము గ్రహింపవలసిన సంగతులు, ఇదిగో థింగ్స్ దట్ ఆర్ టు బి జరగనయున్న సంగతులని నీ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడినటువంటి విషయాలను గురించి అనేకమైన సంగతుల గురించి మేము ప్రభువా తెలుసుకొని చూడగా అది మాలో మాకు తెలియకుండానే ఒక త్వరితము చేయనటువంటి ఒక స్థితిలోనికి మమ్మల్ని నెడతా ఉన్నది. ఆ క్వికెనింగ్ స్పిరిట్ని, ఆ క్వికెనింగ్ పవర్ని మా అందరిపైన మీరు బలంగా కుమ్మరించమని ప్రార్థిస్తాను. కనికరూపునుడా, ఏ దోషము లేకుండా ఉండలాగన, మనుష్యుని ఆత్మ పని చేయకుండా ఉండలాగన, గర్వముతోనే కానీ నీ సన్నిధిలో మా యొక్క ప్రవర్తనను ఎలాగైనా మీరు పరిశీలిస్తానని మీరు మాటిచ్చారు. కనుక నీ సన్నిధిలో నువ్వు పరిశీలించుచుండగా మా నిర్దోషత్వము కనబడలాగిన సహాయం దయచు. నీవే బోధింపదగిన ఆత్మను, వాక్శక్తిని, గ్రహింపు శక్తిని సమస్తమును నీవే నడిపింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాల్లో రాయబడిన రీతిగా దేవుడు తన వాక్యం ద్వారా సుస్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నాడు. అన్నిటికీ కూడా అంతము సమీపమైంది. ఇంగ్లీష్లో అంటాడు, బట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ ఎట్ హ్యాండ్. అంటే సమస్తానికి కూడా ముగింపు చాలా దగ్గరగా వచ్చేసింది. ఎంత దగ్గరగా ముగింపు వచ్చిందంటే, ఒకవేళ మీరు గనక ఇదిగో కొంతకాలం అయిన తర్వాత నేను ఫలానాది కొనుగోలు చేస్తానని అనుకుంటున్నారా? మీ పిల్లల వివాహాలు చేయడం గురించి బాగా తలా మునకలు ఆలోచన చేస్తూ ఉన్నారా? లేకపోతే
ఇది నాకు కాకపోతే తర్వాత ఒక 10-15 తరాల వాళ్ళకైనా ఉపయోగపడినట్లుగా ఈ పలానా కార్యం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారా? మీ అందరికీ వెరీ బ్యాడ్ న్యూస్. ఏంటంటే అంత సమయం కూడా లేదు మన దగ్గర. బ్రదర్, నువ్వు చెప్పిన ఈ మాట నీకంటే ముందున్న పాస్టర్ చెప్పిండు, ఆయనకంటే ముందున్న పాస్టర్ చెప్పిండు, ఆయనకంటే ముందున్న సంఘశాఖలు చెప్పారు. అసలు ఈ మాట మేము ఎప్పుడు వింటూనే ఉన్నామయ్యా. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఎలా చెప్తారంటే నువ్వు ఇదే లాస్ట్ అన్నట్టుగా చెప్తారు కదా. చెప్పే ప్రతి వారు కూడా ఇదే రేపే ఎత్తబాటు అన్నట్టుగానే మాట్లాడతారు. కానీ ఎందుకు ఈ ప్రస్తావన ఎత్తానంటే, నాకంటే ముందున్న వాళ్ళు చెప్పిన విషయాల కన్నా నేను చెప్తున్నప్పుడు నేను చెప్పేటువంటి ఈ సమయం వేరు, జరుగుతున్న సంగతులు వేరు, చోటు చేసుకున్నటువంటి పరిమాణాలు వేరు. కాబట్టి ఇదివరకు వారు చెప్పిన మాటల్నే నేను కొన్నిటిని ప్రస్తావించినా దానిని బట్టి నిర్లక్ష్య ధోరణి, ఇగ్నోరెన్స్ కనబడకూడదు. ఎందుకంటే దేవుడి యొక్క లేఖనం చెప్పినట్టుగానే నిజముగానే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ ఎట్ హ్యాండ్. అన్నిటికీ కూడా అంత్యమని పెంతెకోస్తు దినాల్లో నాటి నుంచి మాట్లాడుతున్నారు. అంత్య దినాల్లో దేవుని ఆత్మ కుమ్మరిస్తానని ఆ రోజు నెరవేర్పు జరిగింది. నేటి వరకు కూడా అంత్యం అంటూనే ఉన్నారు. ఎస్, వీఆర్ ఎట్ ద ఎండ్. కానీ అన్ని దినాలలో ఉండే ఎండింగ్ లాంటిది కాదు మనం ఉన్నది. ఆదిమ సంఘకాలంలోనే అంత్య దినాలను మాట్లాడారు, కానీ మనం ఉన్నది చిట్ట చివరి సంఘకాలంలో. దట్టు నిజం చెప్పాలంటే వధువు సంఘకాలంలో మనం ఉన్నాం. కాలం అనేది ముగియబడేటువంటి కాలంలో కాదు, కానీ కాలం అనేది ఉంది. ఇంకా మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా కాలం ఉంటుంది భూమి మీద. కానీ వధువుకంటూ నియమించబడిన ప్రత్యేకమైన కాలం ముగిసేటువంటి చివరి దశలో నిలబడ్డాం. ఆమేన్. ప్రతిదానికి అంతం ఉంటుంది, కానీ మనం ఎత్తబడ్డానికి నియమించబడిన కాలం యొక్క అంతం చాలా దగ్గర పడింది. అందుకే ఇదిగో ఇట్లా అంతం దగ్గర పడుతున్నప్పుడు కొన్ని పనులు చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చేయమంటున్నాడంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే నిద్రపోబాకండి. ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నాడంటే స్పిరిచువల్ స్లీప్, ఆత్మ సంబంధమైనటువంటి నిద్రను గురించి మాట్లాడుతూ ఇదిగో అంతం దగ్గర అవుతుందని ఎవరు చెప్పినా సరే ఈ పనులు మీరు చేయాలా. ఏమేమి పనులు చేయాలి? ఇవి అకస్మాత్తుగా అప్పటికప్పుడే చేసేసేయాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని ఉండదు. ఇక్కడ అప్పటికప్పుడే ఈ మాట చెప్పడం మొదలుపెట్టిన క్షణంలో ఇవి మొదలుపెట్టేసేయాలి. ఏంటది? మొదటిది మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. తర్వాత చూసి చెప్పండి, పర్వాలా. ఎందుకని అంతము సమీపమవుతున్నప్పుడు ఎందుకంటే అంతము సమీపమయ్యే సమయంలో ప్రేమ అనేటువంటి తలరాయి దిగి వచ్చి ఉన్నది కనుక ఆ ప్రేమ అనే తలరాయి నీ పైకి వచ్చి ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమను ఉత్పత్తి చేస్తావు. తలరాయి దిగి వచ్చినటువంటి కాలంలో తలరాయి సంబంధం ఏం రాయిస్తుందా ఇక్కడ? ప్రేమ. ఎస్ ఆర్ నో? ఇట్స్ లవ్. ద క్యాప్ స్టోన్ ఈజ్ లవ్. ఆ ప్రేమ ఖచ్చితంగా ఉత్పత్తి చేసి తీరాల. ఆమేన్. తర్వాత అంటాడు చూడండి, ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఎందుకంటే ఒకని ఎడల ఒకడు పాపము, ఒకని ఎడల ఒకడు సనగడము, ఒకని ఎడల ఒకడు రకరకాల వాక్యవిరుద్ధమైన కార్యాలు చేశాం కాబట్టి ఒకని ఎడల ఒకడు మిక్కటమైనటువంటి పాపములు ఒప్పుకోలు తర్వాత చేసినట్లయితే పాపాలు కప్పబడతాయి, క్షమించబడతాయి. తర్వాత అంటాడు ఆతిథ్యం చేయండి. ఎందుకంటే మొన్నటిదాకా కనబడితే తిట్టుకున్నాం, కనబడితే చీదరించుకున్నాం. ఇప్పుడు దగ్గర తీసుకొని ఆతిథ్యం చేయండి కాసేపు. తర్వాత సనుగు కొనకుండా ఒకడినొకడు ఆతిథ్యం చేయండి. తర్వాత పొందిన కొలది ఉపచారము చేయుడి. బోధించినలా దైవోక్తులను బోధించినట్టు చేయాలి. ఎందుకే వీటన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? ఎందుకని కాలం దగ్గర అవుతున్నప్పుడు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ప్రయాణం ముగిసేప్పుడు కానీ, మనం చనిపోయేటప్పుడే కానీ. ఇప్పుడు దేవుడు రాజు అయినటువంటి హిజ్కియాతో అంటాడు, ముందు రాజు అయిన హిజ్కియాతో అంటాడు, ఇదిగో నీ దీపం ఆరిపోబోతుంది కాబట్టి ఇల్లంతా చక్కబెట్టుకో. కరెక్టేనా?
అంటే తనకంటూ నియమించబడిన కాలం అయిపోతున్నప్పుడు కొన్ని చక్కబెట్టవలసి ఉంటాయి. అట్లాగే మనం ఎత్తబడే గడియ కానీ మనం చనిపోయే గడియ కానీ వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ఇంట్లో చక్కబెట్టుకుంటాం. ఆత్మ సంబంధంగా చూస్తే ఇది చక్కబెట్టుకునే విధానం ఇక్కడ మాట్లాడతాడు. సమీపం అవుతుంది కనుక మొట్టమొదటి అన్నిటికంటే ఉన్నతంగా ప్రేమలో మీరు మిక్కటంగా ప్రేమ కలిగిన వారే ఉండండి. ఇది అన్నిటికంటే చాలా ఉన్నతమైనది. సనుక్కోకుండా ఆతిథ్యాలు చేసుకోండి, క్షమించుకోండి, ఒకరినొకడు బోధించుకోండి, సరి చేసుకోండి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే దానికంటే ముందు సరి చేసుకోవలసిన విధానం కాబట్టి. ఆమేన్. అయితే ఇక్కడ ఈ రోజున నవీన కాల సంగతిలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంగతులను గమనిస్తే కనుక ఒక సందర్భాన్ని మేము ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. అదే వాటికన్ సిటీలో ఏదైతే మార్పులు చేర్పులు జరిగాయో వాటిని గురించి మాట్లాడదాం. తెలుసు చాలామందికి, అందరికీ తెలుసు ఏమని, కొత్తగా ఒక పోప్ వచ్చాడని కదా. పోప్ రాగానే ఒక కార్డినల్, ఒక వ్యక్తి వచ్చి నిలబడి అతను మాట అంటాడు. అతన్ని పరిచయం చేసి, పరిచయానికంటే ముందు ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా, హబేమస్ పాపం అంటాడు. అంటే వీ హ్యావ్ ఎ న్యూ పోప్, మనకు ఒక కొత్త పోప్ వచ్చాను అని. ఈరోజు కూడా మన అంశం కూడా హబేమస్ పాపం. ఏంటది? హబేమస్ పాపం. అర్థం కాలే కదా, ఇంగ్లీష్లో రాసుకోండి. వీ హ్యావ్ ఎ న్యూ పోప్. హబేమస్ పాపం అంటే వీ హ్యావ్ ఏ న్యూ పోప్ అని అర్థం. అక్కడ కొత్త పోప్ ఒకరు ఎన్నిక చేయబడగానే ఇలాగే వారు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారు, చేసి ఆ వ్యక్తి పేరు కూడా చెప్తారు కదా. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి పోప్ పేరు ఏం పేరయ్యా? అమ్మా, రాబర్ట్ చూసి చెప్పండి, కనీసం గుర్తుపెట్టుకోగలగాలిగా. రాబర్ట్ ప్రివోట్. సార్ ఎవరయ్యా? వాట్సాప్లో పెడితే కదా, చూడకపోతే. నాకు ఎప్పుడైతే మీ దగ్గర నుంచి సరైనటువంటి ఆ సహకారం రాజు సారా, ఆత్మలో అభిషేకమే తేడా కొట్టేస్తుంది. ఒక ఆయన ఇట్టాగా అన్నాడు, ఇలా సంఘంలో ఎప్పుడు ఆడోళ్ళే మాట్లాడతారు, మొగోళ్ళు మాట్లాడరు, వాళ్ళందరూ ఆడంగోళ్ళు అన్నాడు ఆయన. ఒక ఆయన, నేను అనలే మాట, వేరే ఒక ఆయన అన్నాడు, దానికి తగ్గట్టే ప్రవర్తిస్తారు మన సంఘంలో కూడా, డిచ్చో. వేరే ఒక ఆయన అన్నాడు మాట. జీలు ఉండాలి, జీలు, ఆసక్తి. పక్కోడు అన్నదాన్ని మనం నిరూపిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. అట్లా కనబడుతుంటే నాకు బాధ వేస్తూ ఉంది. అది సంఘంలో స్త్రీ మాట్లాడమే అనుమతి లేదని మౌనంగా ఉండాలంటే ఈ స్టోరీ విచిత్రమైంది. పురుషుల మౌనం, స్త్రీలు మాట్లాడతారు ఇక్కడ. విచిత్రమైన ధోరణి. వీళ్ళెందుకు మాట్లాడాల్సి వస్తే మీరు మాట్లాడకపోవడం వల్ల ఇగ్నోరెన్స్. మనమే కదా స్త్రీ శక్తిని ఎక్కువగా పెంచేది, మన అసమర్థత వల్ల, మన ధోరణిలో మార్పుల వల్ల. జాగ్రత్త. ఏదది? పోప్ ఫ్రాన్సిస్ ప్రివోట్, అంతేనా? కొత్తగా ఎన్నికైన వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ ప్రివోట్. అయితే ఎన్నిక చేయబడ్డటువంటి ఏ పోప్ అయినా మంచిగా వినాలి అమ్మ. కొద్దిగా చదువు లేని వాళ్ళు కూడా మంచిగా వినాలి, అర్థమైన భాషలో చెప్తా. ఎన్నిక చేయబడినటువంటి పోప్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తన పేరును తానే ఎన్నుకుంటాడు. నా మాట వింటున్నారా? తన పేరు తానే ఎన్నుకుంటాడు. ఆయన తనకు పేరు ఎన్నుకున్నాడు. ఏంటది? పోప్ లియో 14. ఏంటది? పోప్ లియో 14. అంటే పోప్ లియో అనే పేరు మీద ఇదివరకే 13 మంది ఎవరు వచ్చారు? పోపులు వచ్చారు. అంటే పోపుగా వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. కానీ ఈయన వచ్చినటువంటి ఆయన పోప్ లియో 14గా తన పేరు పెంచుకున్నాడు. ఎన్నిక చేయబడ్డాడు. ప్రపంచమంతా కూడా సంతోషంగా ఉంది. ఆయన కొత్తగా మొట్టమొదటిగా తన ఫస్ట్ స్పీచ్ కూడా ఇచ్చాడు. ఆ స్పీచ్లో ఏముందో మీరు చూడలేదు, నాకు తెలుసు, చాలామంది చూడరు. కానీ ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ఏకైక ఈ కాలంలో ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటో తెలుసా? బలమైన ఆజ్ఞ. 3 కర్టెన్స్ని జాగ్రత్తగా చూడమన్నాడు. వాచ్ 3 కర్టెన్స్. ఒకటి బ్యాంబూ కర్టెన్, ఐరన్ కర్టెన్, పర్పుల్ కర్టెన్. కర్టెనా? తెరలను చూడమన్నాడు. ఒకటి ఇనుముతో చేసిన తెర, బ్యాంబూ అంటే వెదురు బొంగు కర్రలతో చేసిన తెర,
ఇంకా పర్పుల్ కలర్లో చేసినటువంటి తెర. ఈ పర్పుల్ కలర్తో తెరతో చేసిన ఈ తెర వాటికన్ సిటీకి సాదృశ్యం. బ్యాంబూ కర్రతో చేసిన తెర చైనాకి సాదృశ్యం. ఐరన్తో చేసినటువంటి తెర రష్యాకి సాదృశ్యం. ఈ 3 తెరలను ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్త పడండి, పరిశీలిస్తూ ఉండని చెప్పాడు ఆయన. దీనితో పాటు దేవుడి యొక్క టైం పీస్ అయినటువంటి ఇజ్రాయెల్ని కూడా చూడాలి. ఈ 4 న్యూస్ చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే లేచి ఇండియాకి పాకిస్తాన్కి ఏం జరిగిందో చూడు, కానీ దానికంటే బాగా ఇంపార్టెంట్ ఈ 4. కరెక్టేనా? ఎందుకంటే చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ యొక్క మన ఇజ్రాయెల్ అవ్వచ్చు, వాటికన్ సిటీ అవ్వచ్చు, ఈ 4 న్యూసుల్లోనే దేవుడి లేఖనాల నెరవేర్పు అత్యధికంగా కనబడేది. లేఖన నవీన సంగతుల నేర్పులు అన్నీ కూడా ఈ 4 న్యూస్లోనే ఏర్పడుతూ ఉంటాయి. ఇండియా దాంట్లో మీకు ఏర్పడేదల్లో ఒకటే, అమెరికా పైన బాంబు వేసేటప్పుడు రష్యాతో పాటు ఏకీభవించేది ఇండియా, అంతే. అంతకుమించి వేరే న్యూస్ లేదు. దెర్ ఈజ్ నో అదర్ న్యూస్. ఇంకా మీరు న్యూస్ అంట్లు, వేటు న్యూస్లు ఎంత ఎతికినా పనికి మళ్ళీ చెత్త చెదారం తప్ప కొత్త సమాచారం వాక్యానుసారమైన ఒకటి దొరకదు మీకు. కానీ ఈ 4 తెరలు, ఈ 3 తెరలు మరియు 4వ గడియారము, ఈ విషయాల్లో మాత్రమే దైవ సంబంధమైన విషయాలు బయటపడతా వచ్చాయి. అయితే కొత్తగా వచ్చినటువంటి పోపు, ఆయనకంటే ముందున్న పోపు ఎవరు? పోప్ ఫ్రాన్సిస్. తెలిసి ఉన్నది, ఎందుకంటే 13-15 ఏళ్ళు పరిపాలించిన దొర పోప్ ఫ్రాన్సిస్ గారు. ఆయన మరణం తర్వాత ఈయన కొత్తగా రాబర్ట్ ప్రివోట్ అనే వ్యక్తి ఎన్నిక చేయబడ్డాడు. అయితే ప్రపంచానికి ఎలా కనబడుతుందంటే ఒక శాంతి దూత ఏర్పడ్డాడు, చనిపోతే మరొకరు కొత్తగా పెట్టబడ్డారు. ఈ యొక్క కాథలిక్ యొక్క ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక జీవితాలను నడిపించడానికి మరొక నాయకుడు వచ్చారని చూస్తున్నారే కానీ వారి వెనకాల కంటికి కనబడకుండా జరుగుతున్న కొన్ని సంగతులను వధువు మాత్రమే పట్టుకోగలుగుతుంది. వధువు మాత్రమే. మంచి వినాలి. అయితే ఒకసారి పోప్ మరణించగానే, పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోగానే ప్రపంచమంతా ఏదో గొప్పదైనటువంటి నేరం జరిగిపోయినట్టు, బాధ వచ్చేసినట్టు, అంటే కోల్పోయినట్టుగా ప్రపంచమంతా దుఃఖకరంతులైపోయారు. అంటే ఈ లోకంలో భూమి మీద దేవుడే లేడనట్టుగా చేశారు. అంటే దేవుణ్ణి తీసుకొచ్చేది భూమి మీదకి పోప్ అన్నట్టుగానే మాట్లాడారు. పోప్ మాత్రమే ఈ భూమి మీదకి దేవుడి మాటల్ని, దేవుణ్ణి తీసుకొచ్చేవాడు అన్నట్టుగా ఇదివరకే ప్రపంచమంతట్లో ఉన్నటువంటి క్యాథలిక్ ప్రపంచంలో ఇలాంటి ఒక భావన, విశ్వాసం ఉంది. అందుకే దాన్నే దేవుడి ప్రవక్త కూడా తన వర్తమానంలో కొన్ని చోట్ల ప్రస్తావిస్తాను అంటాడు. చూపిస్తాను చూడండి. 60-1211E. త్వరగా, కొంచెం వేగవంతంగా. (60-1211E) లవోదికీయ సంఘకాలం అనే వర్తమానంలో 255వ పేరు చూడు. 255. What do you think would happen tonight in the Methodist Church? తెలుగులో లేదయ్యా? ఓకే. ఇప్పుడు మెథడిస్ట్ సంఘంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి, చూడండి. If the Holy Ghost fill upon the church and they begin to shouting, jumping, speaking in tongues and acting like a drunk bunch of drunk people. ఇప్పుడు మెథడిస్ట్ సంఘాల పైన పరిశుద్ధాత్మ వారి పైన కుమ్మరించబడితే వారు ఏం చేస్తారు? ఎగురుతారు, గంతులేస్తారు, తాగుతారు, రకరకాల కార్యాలు చేస్తారు. తర్వాత why the conference would throw the Methodist church out of the conference? ఈ కాన్ఫరెన్సెస్ ఏవైతే ఉన్నావో, అంటే సమాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ మెథడిస్ట్ సంఘాన్ని బయటకు నెట్టివేస్తాయి. తర్వాత మీకు తెలుసా what would happen in the Baptist church? ఒక్కవేళ బాప్టిస్ట్ చర్చిలో ఇదే జరిగితే ఏమవుతుందో తెలుసా? అదే జరుగును. పెంతెకోస్తులో ఏం జరుగును? ఎందుకని? there is many of them. It happened the same thing. అనేకమైన సంఘాలకు, అన్ని సంఘాల పైన కూడా పరిశుద్ధాత్మను కుమ్మరించబడ్డాడు. yes sir. నా మాట వినండి. వ్యక్తిగతంగా మీ పైన చాలాసార్లు దేవుడు కుమ్మరించబడ్డాడు. మీ యొక్క పాపముల వలన ఆయన తోసి వేసేసుకున్నారు. చాలామంది తెలుసు, నేను మీలో కొంతమంది సాక్ష్యాలు కూడా విన్నా.
మా దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతున్నాడు, నీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా, నీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా దేవుడు చెప్పినా కూడా మారని ప్రజలు ఉన్నారు. అట్లా వ్యక్తిగతంగాను, కుటుంబాల రీతిలోను, సంఘాల రీతిలోను ఇదే జరుగుతుంది. ఆయన అందరిపైన కుమరించబడతాడు, కానీ వారి తప్పిదానం బట్టి ఆయన బయటకు వెళ్ళిపోతా ఉంటాడు. తర్వాత అవునయ్యా, తర్వాత అలాంటి మూర్ఖతతో దాన్ని వారు ఉండలేరు. వారు అంటారు, ఎందుకని ఈ యొక్క ఆత్మతో నింపబడ్డ వాళ్ళు ఇలాంటి కార్యాలు చేస్తున్నామని చెప్పుకుంటూ మా దగ్గర పరిచయ పరుపులను కూడా వాళ్ళు పాడు చేస్తున్నారు అంటారు. అవునయ్యా, తప్పకుండా. వారు ఎంత బాధాకరమైనటువంటి ప్రజలు వారు. అవునది సరియే, అవును మంచిదే. ఒకప్పుడు క్రీస్తు వారితో ఉండెను. ఆయన వారి మధ్యలో ఉండి సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించు మనుష్య కుమారుడి వలె వారి మధ్యలో ఖచ్చితంగా సంచరించాడు. అది మెథడిస్ట్ అయినా, బాప్టిస్ట్ అయినా, ప్రెస్బిటేరియన్ అయినా, ఎవ్రీ డినామినేషన్ చర్చ్తో ఆయన ఖచ్చితంగా వారితో పాటు కొంతకాలం నడిచాడు. ఇక్కడ దాని సమాధానాన్ని చూడండి. ఇక్కడ సంఘ శాఖలు వారి లోకపు విషయాల వలన వారి పెద్దలను, వారి మధ్యలో మతాధికారులు, ఇలాంటి కొన్ని అధికార స్థానాలను బట్టి వారిలో ఇదివరకే వచ్చిన క్రీస్తుని ఆయనను, వారి మధ్యలో ఉన్న క్రీస్తుని వారి పాపాలను బట్టి ఆయనను బయటకు పంపివేసి వెళ్ళిపోయాడని కూడా బాధ లేకుండా ఎన్నడూ కూడా వాళ్ళు మిస్ అవ్వలే. మా మధ్యలో ఉన్నాడన్నట్టుగానే నటించారు, బతుకుతున్నారు, అలాగే సాగుతున్నారు, కానీ వారి మధ్యలో క్రీస్తు లేడు. మంచిగా ఎవరి గురించి మాట్లాడుతున్నాము? మెథడిస్ట్, బాప్టిస్ట్, పెంతెకోస్తు, మిగతా ప్రొటెస్టెంట్ సంఘాల గురించి మాట్లాడుతున్నాము. ఒక 15 నిమిషాలు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయిన ఆయనను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురావాలంటే ఏం చేయాలి మనము? ఇప్పుడు ఆయన పెంతెకోస్తు సంఘానికి బయట ఉంటే ఆయనను మరలా సంఘంలోనికి తేవుటకు ఏమి చేయాలి? అంటే అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వలన ఆయన మళ్ళా సంఘంలోకి వస్తాడా? ఓట్లేయడం వల్ల వస్తాడా? తర్వాత ఇక్కడ కొత్తదైన పోపుని ఎన్నుకోవడం వల్ల క్రీస్తు సంఘంలోకి వస్తాడా? ఆ మత పెద్దలను ఎన్నుకోవడం వల్ల వస్తాడా? ఒక కొత్త సంఘ శాఖ ఉత్పత్తి అవ్వడం వల్ల దేవుడు మరలా వారి మధ్యలోకి వస్తాడా? అసలు అది అలాగూ ఎన్నటికీ జరగదు. అంటే ఈ రోజున ప్రపంచం ఆశించి చూస్తున్న రీతిగా, మంచిగా వినాలా, ఈరోజు ప్రపంచం ఆశించి చూస్తున్న రీతిగా కొత్త పోపు ఎన్నిక చేయబడుట వలన క్రీస్తు సంఘాల్లోకి రాడు. ఆయన ఇదివరకే, ఎందుకంటే ఈ మాట మాట్లాడుతున్నబట్టి కొత్త పోపు ఎన్నిక కంటే ముందే మనకు విషయం తెలియాలి. ఏమని? ఆయన సంఘాల్లోంచి బయటకు వచ్చేసాడు ఆల్రెడీ. ఆయన సంఘంలో లేడు అసలు. నువ్వు కొత్త పోపు ఎన్నిక చేస్తే ఏంది, చేయకపోతే ఏంటిది, కానీ కొత్త పోపు ఎన్నికను గురించినటువంటి ప్రస్తావన రావడానికంటే మునిపే క్రీస్తు సంఘములకు వెలుపట ఉండేది. ఆయన ఇప్పటికే బయట ఉన్నాడు. ఏ సంఘాలకు? ప్రొటెస్టెంట్ సంఘాలన్నిటిలో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ప్రతిదానికి వెలుపల ఉండిపోయినాడు ఆయన. ఆమేన్. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటయ్యా అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఆయన అర్జెంటీనా అనేటువంటి దేశానికి సంబంధించిన వ్యక్తి. అది సౌతర్న్ అమెరికా ప్రాంతానికి, అంటే అమెరికా యొక్క సౌత్ భాగాల్లో ఉండే దేశాలలోంచి వచ్చినవాడు. కానీ ప్రవక్త ద్వారా దేవుడు బైబిల్లో నుంచే ఉత్పత్తి అయిన ఒక ప్రవచనాన్ని చాలా బలంగా సుస్పష్టంగా పెట్టాడు అక్కడ. మంచిగా వినాల, బలంగా సుస్పష్టంగా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రవచనాన్ని చూస్తే కొన్ని విషయాలు మనకు బోధపడతా ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. చూడండి, 54-1219E.
దానిలో 87వ పేరచుడు 87. I believe నేను విశ్వసిస్తున్నాను one of these glorious days, ఇలాంటి కొన్ని మహిమకరమగు దినాలలో when this united confederation of church goes together. జాగ్రత్తగా వినాల. ఇక్కడ కొన్ని పదాలు వాడుతున్నాడు దేవుని ప్రవక్త. ఇదేది ఎరేజర్, ఏది డస్టర్, ఏది డస్టర్, ఏది కూర్చో, గాడ్ బ్లెస్ యు, కూర్చో. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒకసారి నేను ఆ ప్రవచనాన్ని మీ ముందు పెడతాను. ఆ ప్రవచనాన్ని ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేయడంలోనే మనము సరిగా విభజించగలిగే వరముతో, క్వికెనింగ్ స్పిరిట్ చేత, త్వరితము చేయు ఆత్మ చేత మనం ముందుకు సాగాల. ఆమేన్. అక్కడ గమనించండి, ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ కొద్దిపాటి ఈ యొక్క మహిమకరమకు ఏదో ఒక దినాల్లో, ఇప్పుడు రాబోయే దినాల్లో యునైటెడ్ కన్ఫెడరేషన్ ఆఫ్ చర్చ్ గోస్ టుగెదర్ అంటే సంఘముల యొక్క సమాఖ్య ద్వారా ఇవి కలిసి ముందుకు సాగుచుండగా, గమనించండి నా మాట జాగ్రత్త వినాలి. ఇక్కడ ఒక యూనిటీని గురించి మాట్లాడతాడు, ఒక ఏకత్వాన్ని గురించి మాట్లాడుతాడు, ఒక సమూహం ఒక దగ్గర రావడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మంచిగా వింటున్నారా? ఈ సమూహము దగ్గరికి రావడంలో మంచిగా వినాలా, ఈ యూనిటీ ఏర్పడడంలో 3 స్టేజ్లు ఉంటాయి. 3 స్టేజ్ల్లో యూనిటీ ఏర్పడుతుంది. అంటే 3 స్టేజ్ల్లో సమాఖ్య ఏర్పడుతుంది. 3 స్టేజ్ల్లో అందరూ ఒక ఏకాభిప్రాయంకి రావాలా. నా మాట వింటున్నారా? 3 స్టేజ్లో జరగాల. ఇక్కడ ఏం జరుగుతుంది చూడ, ఆయన అంటాడు, and the new pope is brought out of the United States and put over there according to prophecy. ప్రవచనము ప్రకారముగా వాటికన్లో, అమ్మ లాస్ట్ నువ్వు ఆ పిల్లని తీసుకో, నువ్వు నా మాట వినాలా, నువ్వే అందరికంటే ఎక్కువ వినాలా. ఇక్కడ ప్రవచనము ద్వారా అమెరికా యొక్క భూభాగ ప్రాంతాల్లో నుంచి ఒక కొత్త పోపు రావాల్సినదై ఉన్నది. ఇది ప్రవచనం, మంచి వినాల. కానీ అమెరికా భూభాగ ప్రాంతం నుంచి కొత్త పోపు రావడానికంటే మునిపే ఇదివరకే కొంత భాగము సమాఖ్యగా ఏర్పరచబడిన సంఘాల ఒక సమూహం ఉండాల. ఎందుకంటే అవుట్ ఆఫ్ దానిలో నుంచే ఈయన బయటకు తీసుకురాబడాల. యునైటెడ్ కన్ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్, సంఘముల యొక్క కొద్దిపాటి సమాఖ్యలో నుంచే ఈయన బయటకు రావాలి. అంటే ఈయన ఏర్పడడానికంటే మునిపే సంఘశాఖ సమాఖ్య అనేది ఇదివరకు ఏర్పడి ఉండాలి, ఒక భాగంలో జరగాలి. కరెక్టేనా? ఇప్పుడు ఈయన అమెరికా భూభాగంలో నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఆగితే పోప్ ఫ్రాన్సిస్ని, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాటికన్ యొక్క వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్లో వారు పరిచయం చేసేటప్పుడు ఈయనను ఎవరిని, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి రాబర్ట్ ప్రివోట్ అనే కొత్త పోప్ని వాళ్ళు ఏమన్నారంటే హీ ఈజ్ ద సెకండ్ పొంటిఫ్ ఫ్రమ్ ది అమెరికా అని చెప్పారు. అంటే ఈయన అమెరికా నుంచి వచ్చినటువంటి 2వ పోప్ అని ప్రస్తావించారు. మంచిగా వినాలా. ఇవన్నీ ఎవరు తెలుస్తాయి అంటే వాటికన్ సిటీ యొక్క న్యూస్ని క్షుణ్ణంగా అన్ని వినడానికి అర్థమైంది. వాళ్ళ న్యూస్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాళ్ళ పబ్లికేషన్, అఫీషియల్ పబ్లికేషన్లో ఈయన వచ్చినటువంటి ఈ పోపు అమెరికా నుంచి వచ్చిన 2వ పోపు అని మాట్లాడారు. కానీ అది దేన్ని బట్టి అంటే దానికంటే ముందున్న పోప్ ఫ్రాన్సిస్ సౌతర్న్ అమెరికా భాగాల్లోంచి రావడం వల్ల, అర్జెంటీనా ప్రాంతం నుంచి రావడం వల్ల ఆయనను కూడా వాళ్ళు ఒక స్థాయి వరకు అమెరికా నుంచి వచ్చిన పోపుగానే పరిగణలోకి తీసుకున్నారు వాళ్ళు. కానీ మనకి ఇవ్వబడినటువంటి ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా చూస్తే సంపూర్ణముగా అమెరికా అనేటువంటి ఏర్పరచబడి గుర్తించదగిన ప్రాంతంలో పుట్టినవాడు మాత్రమే ఈ ప్రివోట్, ఇప్పుడు వచ్చిన కొత్త పోపు. అంటే ఏదైతే దేవుడి ప్రవక్త ద్వారా ప్రవచనము చేయబడినటువంటి ప్రస్తావించబడిన విషయం ఉన్నదో అక్కడ ఆ ప్రవచన నెరవేర్పు కొత్త పోపు వచ్చేసేసాడు. డన్.
ఇది ఒక ప్రవచన నెరవేర్పు జరుగుతున్నప్పుడు కొన్ని సంగతులు అంతరంగంలో జరుగుతాయి. ఏంటది? మొదటిగా భయం వేస్తుంది. ఏమని? లాస్ ఏంజల్స్ అన్నారు, జరిగింది. కొత్త పోపు అన్నారు, జరిగింది. ఈ ఎత్తబాటు అన్నారు, జరిగింది అని కొంతమంది చెప్పే లోపల కొంతమంది వెళ్ళిపోతారు. ఎసరు భయం కలుగుతుంది, సంతోషం కొంతమంది కలుగుతుంది. ఏమని? మనం చాలా దగ్గర అవుతున్నాం కాబట్టి, విడుదల సమీపమైందని తలనెత్తుకుంటున్నారు కొంతమంది. కొంతమంది మాత్రమే సంపూర్ణమైన ఆయుధాల సంపత్తిని కలిగిన వారు మాత్రమే ఆనందపడుతున్నారు. ఆమేన్. సరే, ఇప్పుడు కొత్త బాబు వచ్చేసాడు, మంచిగా వినాలా. ఇప్పుడు ఏం జరిగిందని చెప్పాను? మొట్టమొదటి ఇక్కడే పెద్దవాళ్ళకి ఆసక్తి ఉండదు, చిన్నపిల్లలు చేత కాదు. మంచి చూడండి, ఇక్కడ ముందుగానే ఒక చిన్న సమూహం ఉండాలి. ఈ సమూహం ఏది? దీనిలో నుంచే ఒక అమెరికాలో నుంచి ఒక పోప్ రావాలని చెప్పిన ఇది ఇక్కడ ఒక పోప్ ఎన్నిక చేయబడతాడు. కరెక్టేనా? అంటే ముందుగానే ఏముంది? ఇక్కడ ఒక యూనిటీ ఉంది, ఒక సమూహం ఉంది, ఒక గ్యాదరింగ్ ఏర్పడింది. ఇప్పటికే వరల్డ్ చర్చ్ కౌన్సిల్ ఏర్పడిపోయింది అక్కడే. దీనిలో నుంచి ఇది రావాలి. కరెక్టేనా? ఇప్పుడు ఇది వచ్చేసాడు. తర్వాత ఏంది? అదేగా యూట్యూబ్లో న్యూస్ చూశారు, వాట్సాప్లో న్యూస్ చూశారు. పోప్ వస్తాడన్నారు, ఎంతోమంది వర్తమానం చెప్తుంటే విన్నామన్నారు. పోప్ వచ్చిన తర్వాత ఏంది? ఒప్పందం జరగాల. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడే మధ్యలో ఒక భాగాన్ని మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఈ భాగము కంటికి కనబడనంత రహస్యంగా జరుగుతుంది. మధ్యలో ఒక కార్యం జరుగుతుంది, నేను దాని గురించి చూపిస్తున్నాను. ఆ కార్యం చాలా రహస్యంగా జరుగుతుంది. అందుకే ఆయన ఎన్నిక చేయబడడానికంటే మురిపే ఏర్పాటైనటువంటి ఈ మొదటి స్థాయి యొక్క సమాప్తిని గురించి చూపిస్తా ఉన్నాం మీకు. ఇప్పుడు ఆ ప్రవచనం మళ్ళీ చదవండి, కంటిన్యూ. ఎప్పుడైతే ఈ అమెరికా సంయుక్త సంబంధించినటువంటి ఈ సమాఖ్య అంతా కూడా కలిసి ప్రయాణం చేస్తుందో, అమెరికా ప్రాంతాల్లో నుంచి కొత్త పోపు బయటకు రావాలి. బయటకు వచ్చాక ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ప్రవచన ప్రకారంగా అతడు అలాగూ అక్కడ నిలబడాలా. ఇప్పుడు తర్వాత చెప్పబోయే మాట జాగ్రత్తగా వినాలా. ఇది అసలు ముచ్చట. ఈ ప్రవచనాన్ని అంతమంది చూస్తున్నారు కానీ ఈ మాట పట్టుకోవట్లే. అక్కడ ఉంది. ఏం చేస్తాడంటే అతడు ఈ పోప్ వచ్చిన తర్వాత, ఏది పోప్ ఫ్రాన్సిస్ కాదు, అతనికంటే ముందు పోప్ బెనడిక్ట్ కాదు, రిటైర్ అయిన వ్యక్తి, వీళ్ళెవరు కాదు, అమెరికాలో నుంచి వచ్చిన పోపే రావాలి. ఆ పోప్ ఏం చేస్తాడంటే తర్వాత ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఇప్పుడు చేయండి. పదకొండవ వచనం నుంచి. మరియు భూమిలో నుండి మరొక క్రూరముఖం బయటకు వస్తా ఉంది. దానికి ఉండెను, మాట్లాడుచుండెను. చేయుచున్నది. బలవంతము, ఇష్టపూర్వకంగా కాదు, బలవంతము చేయుచున్నది. చేయుచున్నది. గమనించండి, ఇక్కడ ఒక ప్రతిమ నిలబెడతా ఉన్నారు. ఏ ఇమేజ్ బీయింగ్ ఎరెక్టెడ్ అంటే ప్రకటన 13లో చెప్పినటువంటి సంఘశాఖ సమాఖ్య అనేటువంటి, ఎందుకంటే ఈ వచనాన్ని చదివేటప్పుడు ఇదంతా సంఘశాఖ సమాఖ్య, ఇదే ఆ మృగము, ఇదే విగ్రహం అనుకుంటారు. కానీ ఈ 13వ అధ్యాయంలోని 14వ వచనంలో ఉన్నటువంటి మొదటి మృగానికి ఉన్నటువంటి ఈ యొక్క రెండవ మృగము ఒక ప్రతిమను తయారు చేయడం మొదలు పెడతా ఉంది. ఈ ప్రతిమను తయారు చేయడం మొదలుపెట్టే ఈ 14వ వచనం యొక్క నెరవేర్పు పని బాధ్యత అంతా కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఈ పోపే చేయాలా. అన్నమాట వినాలి జాగ్రత్తగా. ఏం చేయాలి ఇతడు? ఈ కొత్త పోపు వచ్చి ఏం చేస్తాడు? ఒక ప్రతిమను చేస్తాడు.
ప్రతిమ. ప్రస్తుతానికైతే ప్రతిమ అని రాస్తున్నా. మంచిగా వినాలా? ఏం చేస్తున్నా అక్కడ? ప్రతిమ. కరెక్టేనా? కానీ ఇదిగో ఈ మొదటి సవాక్యం నుంచి ఈ పోపు ఎన్నికయ్యే మధ్యలోనే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచిగా వినాలి. ఏం కార్యక్రమం అంటే, అసలు ఈ ప్రకటన 13లో 2 మృగాలు ఉన్నాయి. మొదటిది రోము, రెండవది అమెరికా. వీటి మధ్యలో సంబంధం మీకు అర్థం కావాలా? మొట్టమొదటిగా సంఘం ఏర్పాటైన తర్వాత రోమన్ క్యాథలిక్గా అది దాని ఆధిపత్యాన్ని చలాయిస్తూ ముందుకు సాగుతుండగా వీరి అధికారము తప్పని, వీరి యొక్క నడవడిక, వీరి భక్తి తప్పని దీనిలో నుంచి కొంతమంది బయటకు వచ్చారు. ఏమని? అరే వీళ్ళు తప్పురా అని. ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా వినాలి. తొర్లికొండ ఉంది, పక్కనే సాయపేట ఉంది. ఈ తొర్లికొండ వాళ్ళు తప్పని సాయపేటకి వెళ్ళి కొంతమంది బయటికి వెళ్ళిపోయి సాయపేట నివసిస్తున్నారు. నివసించిన తర్వాత భవిష్యత్తులో చాలా 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 రోజులైన తర్వాత ఇప్పుడు సాయపేట వాళ్ళు తొర్లికొండ గురించి ఏమనుకుంటారు? తప్పే, అసలు వాళ్ళకి మన సంబంధం లేదనుకుంటారు. కానీ బహుదూరం జరిగిన తర్వాత సాయపేటలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు తొర్లికొండ సంఘం మీద పాస్టర్ అయ్యిండు. ఎట్లుంటుంది అది? ఇప్పుడు ఈ రోజున జరిగినటువంటి పోపు ఎన్నిక అదే. రోమన్ క్యాథలిక్ తప్పని దానిలో నుంచి బయటకు వచ్చి ఒక భూభాగాన్ని కనుగొని 13 కాలనీలు ఏర్పాటు చేసి అమెరికా భూభాగంగా ఏర్పాటయ్యి ఇది ప్రొటెస్టెంట్ సంఘాలు గాను, ఇది తల్లి సంఘం గాను, ఆర్సీఎం గాను 2 వేరువేరుగా ఉండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వీరు తప్పని చెప్పి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ నుంచే ఒక వ్యక్తి మళ్ళీ ఇతని పైన హెడ్గా కూర్చున్నాడు. ఈ రోజున ఇక్కడ వీరు ఇట్లా బయటకు వెళ్ళగానే 2 కార్యాలు జరిగినాయి. ఒకటి, ఆధ్యాత్మిక మతపరమైన శక్తి పైన వీరు రాజులుగా నిలబడ్డారు. ఇది ఉన్నతమైన స్థానం అయింది. రాజకీయ శక్తి పైన ఇది ఉన్నతమైన స్థానంగా నిలబడ్డది. అమెరికా భాగము రాజకీయ శక్తి పైన ఇదే ఉన్నతము, ఇప్పటికీ అదే ఉన్నతము. అమెరికా ఏది చెప్తే ప్రపంచంలోని భూములన్నీ కూడా, దేశాలన్నీ కూడా అలాగే నడుచుకోవాల్సి వస్తుంది. ప్రభావితం చేసే శక్తి అది. ఆధ్యాత్మికమైనటువంటి మతశక్తి పైన ఈ రోమన్ క్యాథలిక్ పైనటువంటి వీడు ఏమయ్యాడు? శక్తి అయ్యాడు. కానీ సరైన పిక్చర్ చూస్తే ఏమవుతుందో తెలుసా? వీరు 2 ఏకమైనవి. దాని గురించి ప్రవక్త మాట్లాడతారు చూడండి. 63-0630M. (63-0630M) మూడవ నిర్గమం అనే వర్తమానంలో 145వ పేర చూడండి, 145. కానీ అక్కడ ఒక ఫరో లేపబడ్డాడు. మంచి వినాలా? అక్కడ ఒక ఫరో లేపబడ్డాడు. యోసేపుని ఎరుగని ఒక ఫరో పైకి లేవడం జరిగింది. అదే రీతిగా ఈ రోజున ఇట్లాగే ఒక మనిషి లేచి నిలబడి ఒక ఒట్టును, నిబంధనలు, ప్రమాణాలు చేస్తున్నాడు. ఎక్కడ? అమెరికా వైట్ హౌస్. మీరు వింటున్నారా అయ్యా? ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? ఇది తప్పనే ఇక్కడికి వెళ్ళి వచ్చింది. కరెక్టేనా? అయితే ఇక్కడ అంటున్నాడు అదే రీతిగా ఎట్లా? యోసేపు ఎరగని రీతిలో, యోసేపు ఎరగకుండా ఉన్న సమయంలో అతను అంటే ఎవరో తెలియకుండా ఒక కొత్తగా రాజు ఎట్లా ఉత్పత్తి అయ్యాడో అట్లాగే ఈ రోజున కార్యం జరుగుతూ ఒక వ్యక్తి లేచి నిలబడి ఈ వైట్ హౌస్ లో, అమెరికా యొక్క ప్రధానమైనటువంటి ఆ ప్రెసిడెంట్ ఉండే కార్యాలయంలో ఒక వ్యక్తి ప్రమాణం తీసుకున్నాడు. తర్వాత ఆయన దట్ విల్ నాట్ స్వేర్ టు హిస్ ఓత్, తన యొక్క ప్రమాణం పైన తను అస్సలు నిజంగానే ఏమంటదని ఒట్టు ప్రమాణం చేయడు. తర్వాత ఇతడు ఎలాంటి వ్యక్తిగా ఒకడు లేచాడంటే
మతపరమైన స్వేచ్ఛ ఉందన్న విషయాన్ని నమ్మని వ్యక్తి ఒకడు వైట్ హౌస్లో వేస్తున్నాడు. మంచిగా వినాల. బలవంతము చేసెను 13వ అధ్యాయం. ఆ మృగానికి మొక్కునట్లుగా బలవంతము చేశాను. ఎక్కడ బలవంతం ఉంటుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛను నమ్మని చోట బలవంతం ఉంటుంది. ఆమె సరే ఇంకొంచెం ముందు అట్లా అంటాడా. ఇప్పుడు బ్రహ్మం గారు సమయంలో కొత్త బాబు వచ్చాడు. ఆయన అంటాడు ఈ కొత్త బాబు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆయన 4 విషయాలు చెప్తున్నాడు. బ్రహ్మం గారు సమయంలో అప్పుడు వచ్చిన కొత్త బాబు 4 సంగతులు చెప్పినాడు. ఒకటి దేని ప్రొటెస్టెంట్ క్యాథలిక్ని రెండింటిని ఏకం చేయాల అంటే ఈ రాజకీయ శక్తిని ఈ మత శక్తిని ఏకము చేయాలని బ్రహ్మం గారి సమయంలో ఉన్న పోపు కూడా ఇదే బోధతో ముందుకు సాగాడు. ఆ బోధను గుర్తుపెట్టుకోండి. ఏందా బోధ? రాజకీయ శక్తి మత శక్తి ఈ రెండింటిని ఏకం చేయడం గురించే తన ప్రధానమైన ఉద్దేశం ఎజెండాగా అప్పుడున్న పోపు మాట్లాడుతూ ముందుకు వచ్చాడు. తర్వాత ఏ విధమైన అది చాలా మంచి పనిగానే కనిపించును. అది చూడ్డానికి ఎలా కనబడుతుంది అంటే మంచి అద్భుతమైనటువంటి మంచి పనిలా కనబడతా ఉంటుంది. కానీ బైబిల్ ప్రకారం అది తప్పు పని. కానీ బైబిల్ ప్రకారంగా అది కుదరదండి. బైబిల్ ప్రకారంగా తప్పు. బైబిల్ ప్రకారంగా వెలుగు వెలుగే, చీకటి చీకటే, విశ్వాస విశ్వాస అవిశ్వాస అవిశ్వాసే. బైబిల్ ప్రకారంగా ఎవరి కేటగిరీ వాళ్ళవే, కలపడానికి వీల్లేదు. తర్వాత వారు అలాగే చేస్తారని ముందే బైబిల్ చెప్తా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో రామ్సేసు ఐగుప్తులో ఎదుగుచుండెను. ఇక్కడ ఐగుప్తుల ఫరో రామ్సీస్ మెల్లగా ఎదుగుతా ఉన్నాడు. ఆయన ఎవరు? యోసేపు నెరగని ఆయన. అతని అధికారం పెరుగుతా ఉంది. ప్రకృతి సంబంధియగు రామ్సీస్ ఎదుగుతున్నాడు. ఎవరు? అమెరికా. చూడండి తర్వాత మీకు అర్థమవుద్ది. ఇది ప్రకృతి సంబంధం. వీడు ఎదుగుతూనే ఉన్నాడు. ప్రకృతి సంబంధియగు ఇతడు క్రీస్తు విరోధి ఇప్పుడు రాజకీయం ద్వారా ఎదుగుచుండెను. వీడు రాజకీయం ద్వారా వీడు ఎదుగుతున్నాడు. అప్పుడు వైట్ హౌస్ కు అప్పుడే వచ్చి ఉన్నాడు. అతడు వైట్ హౌస్ కు అప్పుడే వచ్చి ఉన్నాడు. మత సంబంధముగా అతడు జనులందరినీ ఏకం చేసెను. జనులందరినీ కూడా ఏకం చేస్తాడు. నిజానికి వారందరూ అందుకు సమ్మతిస్తారు కూడా. ఇక్కడ ఈ మృగం ఏం చేస్తుందంటే ముందు రోమన్ క్యాథలిక్తో ఈ మత సంబంధమైన శక్తితో ఏకం కావడానికంటే ముందు ప్రొటెస్టెంట్ సంఘాలు ఏకమవుతాయి. ఫస్ట్ ప్రొటెస్టెంట్ అందరూ కూడా అరే మనం ప్రొటెస్టెంట్లమయ్యా, నువ్వు వాడే బైబిల్ నేను వాడే బైబిల్ ఒకటే, చూడు ప్రొటెస్టెంట్ బైబిలే, రోమన్ క్యాథలిక్ బైబిల్ వేరు అని ముందు వీరేకమవుతారు. తర్వాత కంటిన్యూ. శాఖలకు చెందిన నాయకులు దేశంలో ఉన్న ప్రతి సంఘము ఇప్పటికే ఆ సంఘముల సమాఖ్యలో చేరి ఉన్నారు. ఏది? ఇప్పటికే చేరారా? మీకు తెలిసి ఎక్కడ చేరారు? చేరిన లిస్ట్ ఎక్కడుంది? చేరింది ఎలా కనబడుతుంది? అందరికి ఫోన్లు ఉన్నాయా? గూగుల్ ఓపెన్ చేయండి. లేకపోతే పని చేస్తాను ఉండండి. మీ అందరికీ వాట్సాప్లో లింక్ పంపిస్తున్నా చూడండి. వచ్చిందా గ్రూప్లో? ఓపెన్ ఇట్. ఏమొచ్చింది? వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. కరెక్టేనా? ఇది యూనిఫైడ్ ప్లాట్ఫామ్, ప్రపంచమంతటికి సంబంధించి ఏకైక ప్లాట్ఫామ్. మీరు ఏదైతే నాకంటే ముందున్నటువంటి పరిచయకుండా డబ్ల్యూసీసీ అన్న విషయరా, అదే ఇదే డబ్ల్యూసీసీ. దీంట్లో ఎట్లా ఎన్రోల్ చేసుకుంటారు సార్? పైకి తిప్పండి, మొత్తం కింద దాకా రండి, టోటల్ పేజ్ మొత్తం కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చిన తర్వాత కింద మీరు చూస్తే గెట్ ఇన్వాల్వ్డ్ అని ఒక ఆప్షన్ ఉందా అయ్యా? ఏది? అబౌట్ ద డబ్ల్యూసీసీ అని దాని పక్కన గెట్ ఇన్వాల్వ్డ్ అని ఉంటుంది, ఉందా? కింద అన్నిటికంటే కింద
ఎస్ అని ఎవరు చెప్తలేరు నాకు. నాకేమో ప్రొజెక్టర్ లేకపోయా. ప్రొజెక్టర్ వచ్చిన రోజున మీ సహాయం నాకు అక్కర్లా. ఉందా? గెట్ ఇన్వాల్వ్ అంటే ఏంటి తెలుసా? నువ్వు చేరాలనుకుంటున్నావు WCCలో, నీ సంఘాన్ని చేర్చాలని కూడా చేర్చుకోవచ్చు. దాని పక్కనే మెంబర్ చర్చెస్ అని చూసిరా, అది నొక్కితే ఎవడెవడి WCCలో ఇప్పటి వరకు యాక్టివ్గా చేరారో వాళ్ళ లిస్ట్ ఉంది. 580 మిలియన్ ప్రజలు ఈ WCCలో చేరి ఈ రోజున ఇప్పటి వరకు నౌ డేట్. ఏది? కొత్త పోపు ఎన్నిక చేయబడ్డానికంటే ముందు వరకు. నా మాట మీకు అర్థమవుతుందా? కొత్త పోపు రావడానికంటే మునిపే 580 మిలియన్ల మంది ఈ WCCలో పాలిభాగస్తులు అయ్యారు. నేను మళ్ళీ దీనికి చెప్పట్లేదు. ఏది? ముద్ర, మృగం పేరు, మృగం యొక్క నామము, మృగం యొక్క ముద్రను పొందుకోవడము, దాని గురించి మాట్లాడతారు. అది సెపరేట్ టాపిక్. దాని గురించి దేవుని తర్వాత మాట్లాడతారు రెండో భాగంగా. కానీ ఇక్కడ చూస్తే ఇదివరకే ఈ WCCలో చాలామంది చేరిపోయారు. ఇప్పుడు ఈ చేరిన ఈ 580 దాంట్లో నుంచే ఈ భాగం అదే. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే WCC ఉందో ఈ గుండ్రము కనబడుతుందా? ఇదే ఆ 580 మిలియన్ పీపుల్స్ యొక్క కన్ఫెడరేషన్. దీనిలో నుంచే పోపు వచ్చాడు. కరెక్టేనా? పోపు రాగానే ఏం చేయాలా? ఒక ఇమేజ్ ఎరెక్ట్ చేయాలా, ఒక విగ్రహాన్ని లేపాలా, ఒక ప్రతిమ నిలబెట్టాలా. కరెక్టేనా? జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ కొటేషన్ దగ్గర రండి. తెలుసా మీకు ఈ WCCలో రోము ఈ WCC పైన రోమన్ క్యాథలిక్ ఒక పర్యవేక్షణ దీంట్లోనే ఉంటుంది. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అబౌట్ అస్ అని ఉంటుంది. దానిలో చదువుకున్న తర్వాత ఈ సంఘశాఖ సమాఖ్యలో చేరకుండానే అసలు ఎవరెవరు చేరుతున్నారు, ఎవరెవరు ఆసక్తి కలిగి ఉన్నారని కరెక్ట్గా అది ఎప్పుడైతే ఒక పర్యవేక్షణ చూపు ఒక పెద్ద లాంటి స్థానంలో కూర్చొని ఈ WCCని ముందుకు నడిపించిన స్థానం ఎప్పుడో తెలుసా? అది చేరకుండానే 1965 నుంచే 1965లోనే మెసేజ్ యొక్క ముగింపు. 1965 తర్వాతే ఈ WCCని పూర్తిగా హ్యాండ్ ఓవర్ తీసుకుంది రోమన్ క్యాథలిక్. అప్పటికంటే ముందు అన్అఫీషియల్ జరుగుతున్న దాన్ని అఫీషియల్ స్టేజ్లోకి ఇదే వెబ్సైట్లో మీకు చదివితే అర్థమవుతుంది. నేను అవన్నీ డీటెయిల్ చూపించలేను. కానీ ఆ సంవత్సరం నుంచే పూర్తి అధికార స్థాయిలోనికి ఈ WCCని అధికార స్థాయిలో తీసుకుంది. ఎందుకంటే అప్పటి వరకు ప్రొటెస్టెంట్లు ఏకమయ్యారు, కానీ ఆ ప్రొటెస్టెంట్లను తనలో ఏకం చేసుకుంటున్నది. ఏది? ఈ రాజకీయ శక్తిలో నుంచి ఉత్పత్తి అవ్వడానికి కారణమైన ప్రొటెస్టెంట్ సంఘాలకి మతశక్తి కారణమైన ఈ సంఘాలు ఏకమవడం అనేది సాధ్యమైంది. ఎప్పుడు? 1965 తర్వాతే అత్యంత బలంగా సాధ్యమైంది. సరే, మళ్ళీ కొటేషన్కి రండి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఒక అధికారం ఏర్పడుతుంది. అక్కడ మొదటి వంటి మృగమే మళ్ళీ తయారవుతుంది. ఇక్కడ ఏది? మొదటి మృగం ఏంటిది? రోమన్ క్యాథలిక్. ఈ రెండో మృగము దానికి వచ్చిన అదే స్థాయి, అదే మహిమను, అదే అధికారాన్ని పొందుకొని ఇప్పుడు దేవుడు ప్రవర్తించాడు. ఇది ఆ అధికార స్థాయి చెరగానే ఏమవుతుంది? మొదటి మృగము చేసిన అదే శబ్దాన్ని చేస్తుంది. ప్రకటన 13:20 మొదటి మృగం చేసిన అదే స్వరము, అదే సవారి, అదే అధికారము, అదే ఆధిపత్యము, అదే వాక్య విరుద్ధమైన కార్యాలు ఇది చేయడం మొదలు పెడుతుంది. తర్వాత దానితో ఏకం కాని వారందరికీ ఒక హింస రానయ్యున్నది. దాంతో ఏకం కాకపోతే అందరికీ. ఈరోజు అమెరికాతో ఏకం కాకపోతే ప్రతి ఒక్కరికి ఏంటది? హింసే. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది అక్కడ తొక్కేద్దామని చూస్తుంది అది. తర్వాత అందులో చేరినచో నీకు మృగం ముద్ర పడిపోయినట్లే. దేంట్లో? దేవుడి మహాకృపను బట్టి మనకు తగ్గట్టే మన బిహేవియర్ లానే ఇండియా బిహేవియర్ ఉంది. అది దేంతో జరదు, అలీన విధానంలో ఉంటుంది. అది నాట్ టు ద రష్యా, నాట్ టు ద కింగ్డమ్స్. అమెరికాతో సంబంధంలా ఎటు జరగకుండా మధ్యలో ఉంటుంది. ఇటు హాయ్ అంటది, అటు హాయ్ అంటది. ఎవరిలో చేరదు అది. ఎస్ఆర్నో. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఇంకా తరుణం లేదు. అయ్యా, ఆయన చెప్తున్న మాటలు నెరవేర్పు ఈరోజు ఎట్లా జరుగుతుందో చూస్తుంటే ఇంకా తర్వాత చూద్దాంలే అనుకుంటున్నావా? ఇంకా ఇంట్లో కాకుండా చర్చలు కూడా బందాం అనుకుంటున్నావా? అనుకుంటారు. సమయం లేదు అసలు. తర్వాత ఇప్పుడే తీర్మానం చేసుకోవడం మంచిది. రామ్సెస్ ఎదుగుతూనే ఉన్నాడు.
వారిని గుర్తుంచుకునండి. ఐగుప్తులో రామ్సెస్ అధికారంతో ఎదుగుచున్నాడు. అరణ్యంలో దేవునికి మోషే ఉన్నాడు. కరెక్టేనా? తర్వాత చూడండి, అతడు కూడా ఎదుగుచున్నాడు. అంటే ఇక్కడ ఏం జరగాల? మంచిగా వినండి. ఈ రెండు శక్తులు ఏకమయ్యి ఇది ఆ సంఘ శాఖలన్నింటినీ ఏకము చేస్తున్నది ఎలాగ జరుగుతుందో అదే రీతిలో దేవుడి వధువు కూడా ఏకం చేయబడాల. ఇటు ఈ కార్యం ఎలా జరుగుతుందో ఇటు కూడా ఈ కార్యం అలాగే జరగాల. ఈ సంఘ శాఖ ఏకమవుతా ఉంటుంది, ఇటు వధువు ఏకమవుతా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వధువు చోటికి సమకూర్చబడతా ఉంటుంది. ఈ రెండు కార్యాలు సమతుల్యంగా ఒకే చోట జరగాల, ఒకే సమయంలో చోటు చేసుకోవాలా. తర్వాత చూడ ఒక రాజకీయ విధానం ఉన్నది. కరెక్టేనా? ఆమేన్. దేవునికి ఒక ఆత్మ సంబంధము విధానం ఉన్నది. ఆమేన్. ఒక ప్రవక్త సిద్ధపడి వచ్చి ప్రజలతో మాట్లాడును. ఆమేన్. వారిద్దరును ఎదుగుచున్నారు. ఇద్దరు ఎవరు? ఇటు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ప్రజలు, ఇటు ప్రకృతి సంబంధమైన వీరు ఇద్దరు ఎదుగుతూనే ఉన్నారు. రెండు వైపుల ఏకత్వం జరుగుతూ ఉంది. ఈ రోజులలోనే ఆ ప్రదర్శన జరుగును. అంటే జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాడా, జరగలేని దాని గురించి మాట్లాడుతున్నాడా? బ్రహ్మం గారు ఆ రోజు చెప్పిన మాట ఇప్పుడు జరుగుతుంది. ఇది దాని నెరవేర్పు సమయం. శక్తుల ఏకము, శక్తుల అభివృద్ధి, రెండు భిన్నమైన శక్తులు అటు అవ్యదుగుట ఇటు వెదుగుట రెండు జరుగుతున్న స్థలం ఇదే. తర్వాత ఆ ప్రదర్శన జరుగు కాలం ఎంతో దూరం లేదు. లేఖనం ఇట్లా చెప్తున్నది. లేఖనం ఇలాగ చెబుతుంది. ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్. దాని నుండి మీరు దూరంగా వెళ్ళలేరు. అది మీ కనుల ఎదుటనే ఉన్నది. సత్యము. ఇప్పుడు సంఘమును చూడండి. బయటకు పిలుచున్నాడు, అధికారంలోనికి వచ్చుచున్నది, పరిశుద్ధాత్మ దిగి వచ్చుచున్నది, దేవుని యొక్క మర్మములు బయలుపరచబడి క్రమంలో ఉంచబడుచున్నవి. చూడండి, ఇప్పటికే ఆ సంఘము వైట్ హౌస్ లో ఉన్నది. సంఘము ఒక చోటకు కూడుచున్నది. అంత వేగంగా వెళ్ళి తిట్టారు ఆయన, ఇంచు పట్టుకోవాలాడా? అక్కడేమంటే ఇప్పటికే ఆ సంఘము, ఏ సంఘము? ఎదిగిన సంఘం. ఇక్కడ శక్తుల యొక్క మిళితం గురించి మాట్లాడుతున్న ప్రవక్త. ఆ రెండు శక్తులు ఒకప్పుడు విభజించబడిన శక్తులు మళ్ళీ ఏకం కావాలా. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఈ కొత్త పోపు ఎన్నికలు నెరవేర్పు జరిగింది. ఎవ్రీ సెంటెన్స్. ఆ రెండు శక్తులు ఏకమైపోయి ఏమవుతున్నాయి చూడండి. ఇటు అమెరికా వైట్ హౌస్లో దాని స్థానంలో అది కూర్చుంది, మతశక్తిగా దీని స్థానంలో ఇది కూర్చుంది. తర్వాత చూడా, ఇప్పటికే సంఘం వైట్ హౌస్ లో ఉన్నది. సంఘం ఒక చోటకు కూర్చున్నది. ఒక శాఖ కాదు. అతిక్రమముల యొక్క దాస్యము అమోరీలను మించి ఉన్నది. వారు స్వేచ్ఛగా జీవించు జనులు. దేవుడు తనకు ప్రవక్తగా మోషేను ఎన్నుకొనెను. ముందే అతడు ప్రవచించెను. అతనిది సరైన రుజువాయను. అయినా గాని ఇంకా అతడు అరణ్యపు పాఠశాలలో ఉండెను. ఆమేన్. మిగిలిన ప్రపంచంలో మరుగై ఉండెను. కానీ అతడు విధిని అభ్యసించెను. అరణ్యంలో శిక్షణను పొందుచుండెను. శత్రువు ఎప్పుడునూ తన విధానమును అవిశ్వాసము మనుషుల మీద రుద్దుచునే ఉండును. ఎందుకనగా శత్రువు మేధాశక్తికి చిహ్నము. గుర్తుంచుకోనండి, దీనిని మరవవద్దు. ఎన్నో పేరా చదువుతున్నావు? 154. రెండు శక్తులున్నవి. ఒకటి పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సంబంధమైన శక్తి, మరి ఒకటి మేధాశక్తి ద్వారా అపవాది పనిచేయుట. ఆ విధంగానే వాడు ఏదేవి తోటలోనికి ప్రవేశించెను. మేధాశక్తి ద్వారానే వాక్యములకు విరోధంగా ఉన్న మేధాశక్తితో అవ్వను మోసగించెను. అతడు చాలా తేటగా ఉన్నది. అది చాలా తేటగా ఉన్నది. పిల్లలు కూడా దానిని గ్రహించగలరు. చూసారా, అనాది కాలం నుండి ఆ విధానము మారలేదు. అక్కడ ఐగుప్తులో దానిని ఈ ఉదయం చూచున్నాము. రామ్సెస్లో ఒక మేధాశక్తి పనిచేయుచుండెను. ఒక అధికారంలో పొంది అతడు లేచెను. అతనికి స్వాతంత్రం అనగా ఏమిటో తెలియదు. యోసేపు గురించి, అతని క్రియల గురించి, ఆదియందు సంఘము చేసిన దాని గురించి అతడు ఎరుగడు. ఇప్పుడు దానిని మనము చూచున్నాము. సంఘముల మధ్య ఒక మేధాశక్తి అల్లుకొనుచున్నది. కానీ మామూలుగా ఒక మతాధిపత్యము లేచినది. అది బైబిల్ చెప్పుచున్న దాని లెక్క చేయదు. వారికి వారి స్వంత విధానం ఉన్నది. బైబిల్ చెప్పినది కాదు, సంఘము చెప్పినదే వారికి కావలెను. ప్రొటెస్టెంట్ వారు అందులోనికి అల్లుకొనిరి. చాలు.
ఇక్కడ మీరు చదివిన లేఖనం అంతట్లో చూస్తూ ఉంటే ప్రకటన 13లో లేచిన 2 మృగాలు అది ఎలాగ ఎదిగింది, ఈ ప్రొటెస్టెంట్ సంఘాల కంటే మునుపు ఇది ఎలాగో తనకంటే ఒక వ్యక్తిగతమైన సొంత సిస్టమ్ని, ఒక పద్ధతిని, ఒక సంఘశాఖని కలిగి ఉండి వాక్యం ఇలాగూ చెప్పుచున్నదని కాకుండా మా సంఘం ఇలాగూ చెప్పుచున్నదన్నట్టుగా ఇది ఎదిగి తర్వాత ఈ ప్రొటెస్టెంట్ ఇప్పుడు ఇది రెండు కూడా ఏమైపోతున్నట్టు దీనిలో కలిసిపోతూ ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ కొత్త పోపు ఎన్నిక చేయబడ్డానికంటే మునిపే కొంత మట్టుకు WCC పనిచేయాల. మరియు ఈ కొత్త పోపు ఎన్నికలోనే ఇది మతశక్తియు రాజకీయ శక్తియు ఏకం కావాల. ఇది మొదటి ఏకమవుట, ఇది రెండవ స్థాయిలో ఏకం చేయబడుట. కరెక్టేనా? మొదటి స్థాయిలో ఏకమైన దాంట్లో నుంచే వాడు రావాలి. వాడు వచ్చిన దాని ఏకత్వమే ఆ 2 శక్తుల ఏకత్వం. కరెక్టేనా? ఇప్పుడు ఈ 2 శక్తులు ఏకమైనప్పుడు ఖచ్చితంగా ప్రతిమ ఉత్పత్తి అవ్వాలి. కరెక్టేనా? ప్రతిమ ఎట్లా ఉత్పత్తి అవుతుంది చూపిస్తాను చూడు. ఇది మన న్యూ పోప్ ఫ్రమ్ అమెరికా, అది కొటేషన్ మొత్తం చదివాము దాన్ని. ఒకసారి ఆ కొటేషన్ మళ్ళీ ఓపెన్ చేయండి. 54-1219 ఒకసారి 54 నేను చెక్ చేస్తా ఉన్నాను. 87వ పేరు. చదవండి. 87వ పేరు చూద్దాం. దాని ఇంకొంచెం ముందుకి మన చదివి ఆపేసిన చోటికి. వారు ఏం చేస్తారంటే ఒక ప్రతిమను తయారు చేస్తారు. తర్వాత కంటిన్యూ. ఇప్పుడు నేను చెప్తున్నాను మంచిగా గమనించు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అయ్యా ఇక్కడున్న ఈ యొక్క ప్రవచనం మొత్తంలో 2 మాటలు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఏమవుతుందంటే వారు ఒక ప్రతిమను, కొత్త పోపు వచ్చి అతడు ఒక ప్రతిమను ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిమ ఏర్పాటయ్యే సమయంలోనే దేవుడి యొక్క నిజ సంఘం కూడా ఒక దగ్గరికి సమకూర్చబడాలి. మంచిగా గమనించండి ఆ మాట. అదే చూడండి, మళ్ళీ చదవండి. And I tell you the true church of God will be grouped together. దాని పైన అంటాడు they will form an image like unto the beast. ఆ మృగమునకు ఒక ప్రతిమను వీరు ఏర్పాటు చేస్తున్న సమయంలోనే నిజమైన సంఘము కూడా ఒక చోటికి సమకూర్చబడుతుంది. నిజమైన సంఘం ఒక చోటికి సమకూర్చబడుతుంది అంటేనే అక్కడ ఎత్తబాటు. నమ్మాట జాగ్రత్త. సమకూర్చబడుతుంది అన్న చోట ఎత్తబాటు. ఈ సమకూర్చడం ఎప్పుడు జరుగుద్ది? ఇక్కడ ఒక మృగం యొక్క ప్రతిమ ఏర్పాటైనప్పుడు. మృగం యొక్క ప్రతిమ ఎవరు ఏర్పాటు చేస్తారు? కొత్త పోపు ఫ్రమ్ అమెరికా. కరెక్టేనా? అమెరికా నుంచి కొత్త పోపు వచ్చాడా? ఒక ఇమేజ్, ఒక ప్రతిమను ఏర్పాటు చేయాలి. ప్రతిమను ఏర్పాటు చేస్తుండగానే, ఇది అయిన తర్వాత కాదు, చేస్తూ ఉండగానే ఇక్కడ వధువు సంఘం అంతా కూడా ఒక చోట సమకూర్చబడాలి. కరెక్టేనా? ఈ ఎదుగుతున్న ఈ ప్రతిమే తర్వాత ఈ సంఘాన్ని ఇబ్బంది పెట్టేది. జాగ్రత్త, మంచిగా ఇంకొంచెం ముందుకు రాడా అని అంటాడు. The real true believers out of Methodist, Baptist, Presbyterian, Pentecostal, Nazarene, Pilgrim, Holiness, whatever they will go together and cemented by the love of God. గమనించండి అయ్యా, ఇక్కడ పలికిన మాటలు చాలా మందికి అర్థం కావడంలా. ఆయన ఏమంటున్నాడంటే అప్పటికే వధువు సంఘం అంతా కూడా దగ్గరికి చేర్చబడుతుంది. ఎలాంటి వధువు సంఘము? ఎక్కడెక్కడిది? ఎంటైమ్ మెసేజ్లో నుంచి ఎంటైమ్ మెసేజ్ కాదు. మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్ అనేటువంటి సంఘ శాఖలలో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో, ఇంతవరకు ఎవడైతే ఈ వర్తమానం విని కూడా ఇటువైపు రాలేకుండా నిలపబడి ఆగబడ్డాడో వాళ్ళందరూ కూడా ఈ మృగం యొక్క ప్రతిమ ఏర్పాటవుతున్న సమయంలోనే ఆయా సంఘ శాఖలలో ఉన్న వధువు అంతా కూడా వర్తమానంలోకి వచ్చేస్తుంది. అంటే వధువుకి ప్రతి సంఘ శాఖల్లో నుంచి వచ్చే చిట్ట చివరి పిలుపది. The final call to the bride, even those who are in the denominations. వధువు సంఘం నుంచి వచ్చిన వారికి కాదు, సంఘ శాఖలలో ఉన్న నిజమైన ఒరిజినల్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ వారందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చే సమయము ఇప్పుడే. ఇంతవరకు మెథడిస్టులకు వర్తమానం చెప్పాము రాలే, బాప్టిస్టులకు చెప్పాము రాలే,
పెంతెకోస్తేలు రాలే, ప్రెస్బిటేరియన్ రాలే. కానీ ఇప్పుడు ఈ కొత్త పోపు ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రతిమ నిర్మాణం జరిగేలోగానే ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల ఉన్నటువంటి ఎవరి చివరి వ్యక్తి పేరు రాయబడి అతడు ప్రత్యక్షత పొందే సమయం కోసము ఏ భూమి అయితే ఎదురు చూసిందో, ఏ ఎత్తబాటు సమయాన్ని దేవుడు నిలిపాడో వారందరూ పిలువబడుతున్న గడియ ఇదే. ఇకపైన మీరు తొందరలోనే అనేక మంది వర్తమానంలోనికి చేర్చబడే వార్తలు వింటూ ఉంటారు. అన్ని సంఘ శాఖల నుంచి వర్తమానంలోకి వచ్చే వాళ్ళ సంఖ్యను చూస్తూ ఉంటారు. అది వేల మీద లెక్క పెట్టేదా పెద్ద సంఖ్యలో మనకు తెలీదు. కానీ ఈ ప్రతిమ నిలబెట్టబడుతున్న సమయంలోనే ఈ రెండు శక్తులు ఏకమై వచ్చినటువంటి పోపు గుండా ఏదైతే ప్రతిమ నిలబెట్టబడతా ఉందో అతడి గుండానే ఈ అన్ని సంఘ శాఖల్లోంచి వధువు ఏర్పడుతుంది. అక్కడే అన్యులుగా ఉండేటువంటి వాళ్ళలోంచి కూడా నీ బంధువులు ఒకవేళ పిలువబడితే ఇదే చివరి కాల్, చిట్ట చివరి పిలుపు. నీ సంఘ శాఖ సహోదరులైన బంధువులైనా ఎవరైనా సరే వారు వధువు సంఘంలోనికి వచ్చి ఏకం కావడానికి వారికి అప్పచెప్పబడుతున్న చిట్ట చివరి గడియలివి, ద ఫైనల్ కాల్. తర్వాత అంటాడు చూడ, they will go together and cemented by the love of God. సిమెంటెడ్ బై లవ్ ఆఫ్ గాడ్. ఆ పదం విన్నారా? ఆ పదం సామాన్యమైన పదం కాదయ్యా. ఆ పదం ఎప్పుడు వాడాడు తెలుసా దేవుడు? ఈ సహోదరి ప్రేమకి క్యాప్స్టోన్కి మధ్యలో ఉన్నది ఈ పరిశుద్ధాత్మే సిమెంట్ అన్నాడు ఆయన. అంటే ఏంది? వాళ్ళు ఆ సంఘ శాఖల నుంచి వచ్చి దే విల్ బి సిమెంటెడ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. అంటే వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకుంటారంటున్నాడు ఆయన. అది పొందుకోవడం కొరకే సంఘ శాఖల్లోంచి నిజమైన వధువు వర్తమానాన్ని గుర్తించి బయటకు రావాలి. ఇది దానికి సమయం. తర్వాత చూడండి, that will make the body of the Lord Jesus Christ. అక్కడే దేవుడి యొక్క పరిపూర్ణమైన దేహం ఏర్పడే సమయం. అంటే ఇప్పుడు దాకా అన్ని అవయవాలు సమకూర్చబడ్డాయా? ఇప్పుడు ఏర్పడతాయి. ఇప్పుడు సంపూర్ణంగా ప్రతి అవయవం ఒక చోటుకు వచ్చే సమయం వచ్చేసింది. ద ఫైనల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అబౌట్ టు బి ఎస్టాబ్లిష్డ్. ద చివరి దేహం వస్తుందయ్యా. ఆ చివరి దేహం వచ్చినప్పుడు జాగ్రత్త, ఏలువో కాలువో రోగం తెచ్చుకొని నరికించుకునేవు. ఆరోగ్యంగా ఉండే దేహంలో అట్లాగే ఆ చివరి దేహం వచ్చే గడి వచ్చేసింది. తర్వాత నచ్చాడు, all the believers and agnostics and shallow-minded will be cast to one side. They will go right on into the confederation of churches. చాలు, సంఘ శాఖ సమ్యక గురించి మాట్లాడుతుంది కదా. ఇప్పుడు ఇమేజ్ ఎరెక్టెడ్, లేపబడుతున్న ప్రతిమ, ఎరెక్ట్ చేయబడుతున్న ప్రతిమ. తొందరలోనే ఈ పోపు ఏ పనిని చేస్తాడని చెప్పి చెప్పబడిందో ఆ పనిని గురించి మనకు కాసేపు మాట్లాడు. దేవుని ప్రవక్త అంటాడు చూడండి, (64-0119) కొంచెం కన్ఫ్యూజనస్గా ఉంటుంది, మరొకసారి వినండి దయచేసి. 64-0119 దాని 36వ పేర. I know. నాకు తెలుసు. It's unpopular to speak against organization. నాకు తెలుసు, సంఘ శాఖల విరుద్ధంగా మాట్లాడడం అనేది పెద్ద ప్రఖ్యాతిగాంచింది కాదు, అందరూ మెచ్చుకునేది కూడా కాదని నాకు తెలుసు. అయినా కానీ అక్కడే మృగం యొక్క ముద్ర ఉంది. తర్వాత మనల్ని దానిలోనికి అదే తీసుకెళ్తా ఉన్నది. ఏది ఏది మంచి వినాలా అంటే సంఘ శాఖ సమాఖ్యలే ఈ ప్రతిమను ఏర్పాటు చేస్తాయి. దాని తర్వాత దేవుని ప్రవక్త అంటాడు, ఈ ప్రతిమ ఏదో కాదు, ఈ ప్రతిమ ఏంటంటే ఇదివరకు ఉన్నటువంటి ఈ సమూహం ఏదైతే ఉందో దీని పరిమాణాన్ని ఇంకా పెద్దగా చేయడమే ప్రతిమ. ఇప్పుడు మీరు చూసిన WCC ఉందా? మొన్న రీసెంట్గా ఫారెన్లో ఉండేటువంటి పెంతెకోస్తు బ్రాంచ్లు పోపు గారి చేయికి ముద్దు పెట్టి చేర్చబడ్డాయి. అట్లా చాలా సంఘాలు ఈ WCCలో నెమ్మదిగా చేరుతూనే ఉన్నాయి. ఈ ప్రతిమ ఏర్పాటు చేయడం అంటే ఏంటంటే ఈ వచ్చిన ఈ పోపు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ప్రొటెస్టెంట్ సంఘాలని
క్యాథలిక్ సంఘాన్ని అత్యంత వేగవంతంగాను అత్యంత శక్తితో బలవంతంగానైనా సరే ఒక గుంపులోనికి తీసుకొచ్చినట్లుగా అతను ఒత్తిడి చేస్తాడు. ఆ ఒత్తిడి జరుగుతున్న కొలది ఇక్కడ దేవుడి యొక్క వధువు దగ్గర చేర్చబడ్డం కూడా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ తయారవడము, అన్ని సంఘాల నుంచి దేవుడి యొక్క వధువు సమకూర్చబడము ఒకేసారి 2 సార్లు జరుగుతుంది. ఇక్కడ ఇది 3వ స్థాయిలో జరిగే యూనిటీ సమూహము. ఇక్కడే వీరందరూ ఏకమైపోయిన తర్వాత ద ఫైనల్ స్క్వీజ్, వధువు పైన పెట్టే ఒత్తిడి అక్కడే. చేరతావా చేరవా? నువ్వు చేరతావా చేరవా? నేను చేరను. ఇక్కడే వారిలో చేరని ప్రతి ఒక్కరు వారికి శత్రువులు అయ్యేది. అంటే అయ్యా మీరు నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ నిబంధన ఏర్పాటయ్యే సమయానికి అటు ఇటుగానే ఈ ప్రతిమ ఏర్పాటయ్యేటువంటి సమయం 2 ఏకకాలంలో జరుగుతాయి. ప్రతిమ ఏర్పడుటయు మరియు నిబంధన ఏర్పడు. దేవుని ప్రవక్త అంటే చూడండి, చదివిపిస్తాను చూడండి. సార్దీసు సంఘకాలంలో దేవుడు ప్రవర్తించాడు. పుస్తకం అది నేను చదువుతాను. As Israel in majority fortified their rights in the book of life by rejecting Jesus. ఇజ్రాయేలు యేసుక్రీస్తుని తృణీకరించడం వలన అది తన యొక్క జన్మ హక్కును కోల్పోయింది. కరెక్టేనా? తర్వాత so the majority of the Gentile church will also come into the condemnation with the resultant removal of their names from the book of life by rejecting the word and thereby entering into the world economical movement. అంటే ఆయన ఏమంటే అన్యజనులు కూడా ఇజ్రాయేలీలు యేసుక్రీస్తుని తృణీకరించడం వలన వారి జీవగ్రంథంలో వారి పేరు ఎలాగో కొట్టివేసుకున్నారో అదే రీతిలో అన్యజనులు కూడా యేసుక్రీస్తు యొక్క నిజ వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని తృణీకరించుట వలన ఆ సంఘశాఖ సమాఖ్యలో చేరి వారు కూడా తమ యొక్క పేర్లు జీవగ్రంథం నుంచి కొట్టివేసుకుంటున్నారు. అక్కడ దేవుడు ప్రవక్త అంటాడు ఎకమనికల్ మూమెంట్ విచ్ ఈజ్ ది ఇమేజ్ ఎరెక్టెడ్ అంటు ద బీస్ట్. అంటే నిజం చెప్పాలంటే కొత్త పోపు రావడానికంటే ముందున్న ఈ సమాఖ్య బీస్ట్ యొక్క ప్రతిమ కాదు. మంచిగా వినాలా, ఎందుకంటే ఇంతకాలం మనం అట్లాగే బోధించబడుతూ వచ్చాము. కొత్త పోపు రావడానికంటే ముందున్న సంఘశాఖ సమాఖ్య ప్రతిమ కాదు. కొత్త పోపు వచ్చిన తర్వాత ఏర్పడే ఆ అత్యంత గొప్పదైన సంఘశాఖ సమాఖ్యే నిజమైన ప్రతిమ. దట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్ ఎరెక్షన్. అదే నిజమైన ప్రతిమ. ఆ ప్రతిమ ఏర్పడగానే ఎవరెవరైతే దానిలో చేరుతున్నారో ఆ చేరిన వారు తమ పేరు జీవగ్రంథంలో కొట్టివేసుకుంటా, ఆ ప్రతిమ ఏర్పడుచుండగానే నిబంధన ఏర్పడుట, ఆ ప్రతిమ ఏర్పడుచుండగానే సంఘ శాఖల్లో నుంచి కూడా దేవుడి వధువు చోటికి సమకూర్చబడడం జరుగుతుంది. అన్నీ అక్కడే జరుగుతున్నాయి. అయితే జాగ్రత్తగా ఇంకొచ్చి ముందుకు రండి. మరొక చోట కూడా ఫిలదెల్ఫియా సంఘకాలంలో దేవుడి ప్రవక్త అంటాడు, ఫర్దర్ మోర్ ది ఎలెక్ట్ విల్ నాట్ ఓన్లీ బి కెప్ట్ బట్ as this move becomes the image erected to the beast. ఎన్నిక చేయబడిన వారు అలాగే ఉండరు, వారు ముందుకు ప్రయాణం చేస్తారు. ఎప్పటిదాకా? ఆ ఇమేజ్, ఆ ప్రతిమ నిలబెట్టే వరకు. కొత్త పోపు వచ్చి ఇంకా సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రతిమ నిలబెట్టే వరకు కూడా ఎన్నిక చేయబడిన వారు అలాగే ప్రయాణం చేస్తారు. The saints will be gone in rapture. అయ్యా మీరన్న నిబంధనలకు ఇక్కడ కనబడతలే, ఇక్కడెక్కడ నిబంధన ఏర్పడిపోవాలా? ఆయన మాట జాగ్రత్తగా వినండి. వధువు ఎంతవరకు ప్రయాణం చేస్తుందంటే ఏది ఆ యొక్క ప్రతిమ నిలబెట్టే వరకు కూడా ప్రయాణం చేస్తుంది. అప్పుడే ద సెయింట్స్ విల్ బి గాన్ ఇన్ ర్యాప్చర్. అంటే అసలు వధువు పైన ఒత్తిడి ఎట్లా వస్తుంది తెలుసా? చేరమనే ఒత్తిడి. అంటే ప్రతిమ నిలబెట్టుట పూర్తయిన తర్వాత ఒత్తిడి కాదు, నిలబెట్టుటలోనే ఒత్తిడి. కరెక్టేనా? ఇప్పుడు ఆ ప్రకటన 13 ఏం జరిగింది? ఆ ప్రతిమ నిలబెట్టి అందరి ముఖం అని చెప్తుంది. కరెక్టేనా? ఇప్పుడు
ఒక ప్రతిమ నిలబెట్టగానే సరిపోదు, దానికి మొక్కితేనే ఆరాధన పూజ జరిగేది. నెబుకద్నెజరు కళ్ళు ఏం జరిగిందయ్యా? ఒక ప్రతిమ పెట్టారా, పెట్టగానే పూజ అయిందా? కాదు, అందరూ దానికి సాగిల పడాలి, అప్పుడు పూజ అయినట్టు. ఆ రోజున షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగున వారు దానికి మోకరించకపోతే మీరు వంగరారా అని అగ్నిగుండంలో వేసినట్టుగా ఈ ఇమేజ్, ఈ ప్రతిమ నిలబెట్టుచుండగానే ఈ నిలబెట్టుటలో అంగీకరించని, సహకరించని వధువు సంఘం పైన పెట్టేదే ఫైనల్ స్క్వీజ్. ఈ ఫైనల్ స్క్వీజ్లోనే దేవుని ప్రవక్త అంటాడు, సెయింట్స్ ఆర్ గాన్ ఇన్ టు ద రాప్చర్. వీడు నిలబెట్టుకుంటూనే ఉంటాడు, మనం ఎత్తబడుతూనే ఉంటాము అక్కడిదక్కడే. సరే, ఇంకొచ్చే ముందు రండి అని అంటాడు. And this little delightful winsome movement that started out in the fellowship at Ephesus will become the monster of Satan that defiles and deceives the whole world. ఎఫెసులో చోటు చేసుకున్న అదే కార్యం యొక్క పునఃప్రారంభంగా ఈ యొక్క మృగం యొక్క ప్రతిమను మళ్ళీ మొదలుపెట్టగానే సాతాను మరలా ప్రపంచం మొత్తాన్ని మోసం చేయడం స్టార్ట్ చేస్తాడు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? అయ్యా 666 ముద్ర వచ్చేస్తుంది, అమ్మకాలు క్రయ విక్రయాలు జరపడానికి మనకు ముద్ర ఉంటేనే, లేకపోతే లేదంటారు. ఏంటది? క్రయ విక్రయాలు జరపాలంటే ఈ ముద్ర ఉంటేనే, లేకపోతే లేదు. కరెక్టేనా? అందరూ వచ్చేసి లేదు, అది వచ్చేలోగా వధువు ఎత్తబడిపోద్ది. ఎస్ఆర్లో అది వచ్చేలోగా వధువు ఆల్రెడీ వెళ్ళిపోతుంది. సెయింట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ర్యాప్చర్. మృగం యొక్క ముద్ర 3 స్టేజ్లో ఫాలో అవుతుంది. నామము స్టేజిలో, దాని సంఖ్య స్టేజీలో, దాని మహిమ నెరవేర్పు స్టేజీలో. దాని మీద వర్తమానం చెప్తా, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మృగం యొక్క ముద్ర, దాని కొనసాగింపు కార్యక్రమం ఎలా జరుగుతుందో అర్థం కావడం చాలామందికి. క్రయ విక్రయాలు జరిగే స్థాయి మన దగ్గర జరగదు. అది జరిగేలోగా మనం ఎత్తబడిపోతాం. మనం ఉండనే ఉండం అప్పుడు ఆ టైంలో. జాగ్రత్త. సరే, ఇంకొచ్చి ముందుకు రండి. ఆయన అంటాడు, for the church system of Roman Catholic and the Protestants in coming together will control the whole wealth of world system and force the whole earth is a religious trap. వధువు ఎత్తబడిపోయింది. ప్రొటెస్టెంట్ సంఘాలు, క్యాథలిక్ సంఘాలు రెండు ఏకమైపోయాయి. ఇవి రెండు కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రపంచం మొత్తాన్ని కూడా మతపరమైనటువంటి ఒక ఉచ్చులోనికి పడేస్తాయి. ఇదంతా జరిగేది కొత్త పోపు దగ్గరే. కొత్త పోపు దగ్గరే ఇమేజ్ ఎలక్షన్ జరగాల. ఇమేజ్ అంటే ఏంటది? ప్రపంచంలో ఉన్న సంఘశాఖ సమైక్యాలన్నింటినీ దగ్గరికి పిలుచుకోవడం. ఇప్పటికే వచ్చింది, వాడు ఎన్నికల్లో మరింత బలపడ్డది, వాడు ఎన్నికైన తర్వాత మరింతగా బలపడుతుంది. వాడు ఎన్నికైనాక బలపరిచే ఆ యూనిటీనే ద ఫైనల్ యూనిటీ ఆఫ్ కన్ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్. ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం. వాడు ఎన్నిక చేయబడ్డాడు, అవునా? సరే, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాం. మరొక చోట కూడా దేవుడి యొక్క ప్రవక్త ద రెజ్యూమ్ ఆఫ్ ఏజెస్, దీని తెలుగులో ఏమంటారు? కాలముల సంగ్రహం అనే వర్తమానంలో ద ఫాల్స్ చర్చ్ గ్రూప్ విల్ కమ్ టుగెదర్ ఇన్ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. సంఘశాఖ సమాఖ్యలోనికి ఆ తప్పుడు సంఘాలు కూడా వెళ్ళి లోపలికి ఏకమవుతాయి, జోక్యం చేయబడతాయి. దిస్ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఈజ్ ది ఇమేజ్ ఎరెక్టెడ్ బీస్ట్. కొత్తగా అమెరికా నుంచి ఎన్నికైనటువంటి పోప్ తర్వాత అతడు ఇమేజ్ ఎరెక్ట్ చేయాల. ఆ ఇమేజ్ ఎరెక్షన్, ఆ ప్రతిమ నిలబెట్టడం ఏదో కాదు, తప్పుడు సంఘాలన్నీ కలిసి ఒక చోటికి సమకూర్చబడుటయే ఆ ప్రతిమ నిలబెట్టుట. అంతేనా? అయితే ఇప్పటిదాకా చెప్పింది జ్ఞాపకం ఉందిగా. అంటే మనం దేనికోసం ఎదురు చూడాలా? పోపు సంఘ శాఖలన్నింటినీ ఏకం చేయడం కోసం ఎదురు చూడాలా. అంతేనా కదా? ఎసార్నో కొత్త పోపు కోసం నాకు చూసేది. కొత్త పోపు వచ్చేసాడు, సంఘ శాఖలన్నీ ఏకం చేయబడడం కోసం ఎదురు చూడాలి. బ్రహ్మం గారు ఉన్నప్పుడు పోపు ఉండేది, అవునా? ఆ పోపు ఏం చేశాడు? ఆయన 4 కార్యాలు చేస్తున్నాడని బ్రహ్మం గారు అన్నాడు. మొదటిది ఏంటిది? అది ప్రొటెస్టెంట్ సంఘాన్ని, క్యాథలిక్ సంఘాన్ని ఏకం చెయ్యాలన్నదే అతడు చేసిన 4 బోధనలో ఒక బోధ అని బ్రహ్మం గారు చెప్పారు, అవునా? ఇప్పుడు వచ్చిన కొత్త పోప్ సంగతి పక్కన పెట్టాడు. ఇతని కంటే ముందు పోప్ ఫ్రాన్సిస్ ఉన్నాడు, కరెక్టేనా? ఈ పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇదే ధోరణిలో, ఇదే పంథాలో తాను కూడా
ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ సమకూర్చబడాలన్నదే తన యొక్క బోధన ప్రధాన ఉద్దేశంగా బోధించాడు ఆయన. అదే కొనసాగింపు. దేనినైతే బ్రహ్మం గారు ఖండించారో ఈ ఇమేజ్, ఈ ప్రతిమ నిలబెట్టడం కోసము, అది నిలబెట్టబడక మునిపే పిలుపు కోసం, ఎందుకంటే అంతకు ముందున్న వారు పిలిచిన ఆ పిలుపు ఇగో ఈ యూనిటీని ఏర్పాటు చేసింది. మొదటి స్థాయి యూనిటీని ఏర్పాటు చేసింది, చిన్న గుంపు. కరెక్టేనా? కానీ ప్రవచన నెరవేర్పు అత్యంత గొప్ప గుంపును ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ గొప్ప గుంపు ఏర్పాటు చేయాలంటే ఎవరు చేయాలా? అమెరికా నుంచి వచ్చే కొత్త పోపే చేయాలా? మరి పోప్ ఫ్రాన్సిస్ చేయొచ్చుగా, చేయలేదు. ఎందుకో తెలుసా? పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయేవాడానికంటే కొద్ది ముందు దినాల్లో ఆయన ఏం చేశారు తెలుసా? రిఫార్మేషన్ ఆఫ్ ప్రొటెస్టెంట్ చర్చెస్ ఈజ్ మీనింగ్లెస్ అన్నాడు ఆయన. మంచి వినాలా, ఇదంతా బోధే ఆత్మ. బోధే ఆత్మనా? అసలు బోధే ఆత్మ. అక్కడ వాటికన్ సిటీలో పోపు చేసే బోధలోనే అంత్యక్రీస్తు ఆత్మ దొరుకుతుంది. అతడు చేసిన బోధలోనే ఆయన ఏమన్నాడు తెలుసా? మంచి వినాలా, రిఫార్మేషన్ ఆఫ్ ప్రొటెస్టెంట్ చర్చెస్ ఆర్ మీనింగ్లెస్. అంటే ప్రొటెస్టెంట్ సంఘాల సంస్కరణ చేయడము అర్ధరహితం అన్నాడు ఆయన. దానిలో మీనింగ్ ఏం లేదన్నాడు ఆయన. అంటే ఏ అంత్యక్రీస్తు ఆత్మ నడిపింపకుండా ఒక చిన్న గుంపు ఏర్పడిందో దాని కొనసాగింపుగానే ఏ రీతిగా అయితే పెద్ద గుంపు ఏర్పడాలో దానికి సంబంధించినటువంటి బోధ సడన్గా పోప్ ఫ్రాన్సిస్ మార్చేశాడు. ప్రొటెస్టెంట్ సంఘాన్ని సంస్కరించడము అనే బోధను కొనసాగిస్తే పెద్ద గుంపు ఇంకా ఏర్పాటు చేసేవాడు పోప్ ఫ్రాన్సిస్. కానీ తన చివరి గడియల్లో ఏది సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఈ ప్రొటెస్టెంట్ సంఘాల యొక్క రిఫార్మేషన్ని, సంస్కరణను బాగు చేయడాన్ని వ్యతిరేకించాడు ఆయన. అంటే అర్ధరహితంగా కొట్టిపడేశాడు. ఎప్పుడైతే అంత్యక్రీస్తు తాను చేయవలసిన స్థానంలో వాడు కూర్చుని చేయలేదో అతడు తొలగింపబడ్డాడు. పోప్ ఫ్రాన్సిస్ మరణానికి గల కారణమే ప్రొటెస్టెంట్ సంఘాల సంస్కరణ పైన ఆయన ఆసక్తి లేని విధానమే అతని మరణానికి కారణం. మీకు అర్థమవుతుందా? మరొకసారి వినండి దయచేసి ప్లీజ్, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. పోప్ ఫ్రాన్సిస్ మరణానికి గల కారణము ప్రొటెస్టెంట్ సంఘాల యొక్క సంస్కరణ పైన అతనికి ఉన్నటువంటి ఆసక్తిహీనతయే అతడు తొలగింపబడుట కారణమైంది. ఎందుకంటే ఇది ఇలాగ ప్రవచనాన్ని బట్టి జరగాల. ఇతను అతను మార్పు ఎందుకు వచ్చింది? అసలు ఆయనకంటే ముందు ఎవరున్నారు? పోప్ బెనడిక్ట్ ఉన్నాడు. అతను చచ్చిపోయాడా? రిటైర్ అయ్యాడు. మీకు గుర్తుందా? ద జెజబెల్ ఈజ్ రైజింగ్ టు ద ఫుల్లెస్ట్ అనే వర్తమానం చెప్పాను మీకు, సంపూర్ణతకు చేరుతున్న యజబెల్ అని. దాంట్లోనే చెప్పాను ఏమని, ఈ పోప్ బెనడిక్ట్ అనే వ్యక్తి అంటే ఇప్పుడున్న అతనికంటే అతనికంటే ముందున్న వ్యక్తి. అతడు చనిపోలే, పోపుగా ఉండి రిటైర్ అయ్యాడు. రిటైర్ అవుతాను ఏమో తెలుసా? యాంటీ క్రైస్ట్ ఈజ్ కమ్మింగ్ అన్నాడు ఆయన. మీరు పోప్ బెనడిక్ట్ కామెంట్స్ అబౌట్ యాంటీ క్రైస్ట్ అని కొట్టండి, మీకు మొత్తం పెద్ద లిస్ట్ వస్తుంది. అంత్యక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు, రానయ్య ఉన్నాడు, అతను బలం పొందుతున్నాడు అని చెప్పాడు ఆయన అని చెప్పి రిటైర్ అయిపోయాడు. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ వచ్చాడు. అతను వచ్చి చిన్న గుంపులు ఏర్పాటు చేశాడు, కానీ ఏది సంఘ శాఖల యొక్క సంస్కరణ పైన ఆసక్తి కనపరచలే. ఎందుకంటే ప్రవచన బట్ట అతను అలాగ మారాలి. ఈ ప్రవచన బట్ట కొట్టివేయబడ్డాడు. ఇక అతను అలాంటి మార్పు రావడం గల కారణం ప్రవచనమే. ప్రవచన నెరవేర్పు విషయమై అతను మార్పు, ఆ మార్పును బట్టి అతను మరణం. అతను తీసివేయబడగానే రెండు శక్తుల సంయుక్తమైనటువంటి ఆ రెండవ సమ్మేళనము, ద సెకండ్ యూనిటీ ఆఫ్ రాజకీయ శక్తి, మతశక్తి రెండు ఏకమైన వ్యక్తిగా ఒక వ్యక్తి కొత్త పోపు రాగానే అతడు అనేకమైన సంఘములను సమకూర్చినటువంటి ఒక ప్రతిమను ఏర్పాటు చేయాలి. ఇది జరగడము, మనం ఎత్తబడ్డము, డన్. ఇక్కడే జరుగుతుంది. దాన్ని దేవుని ప్రవక్త ఈ యొక్క ఇమేజ్ ఎరెక్ట్ అవుతున్నప్పుడు, ఈ ప్రతిమ ఏర్పడుతున్నప్పుడు కొన్ని మార్పుల గురించి మాట్లాడతాడు ఆయన. చూడండి, ఆయన అంటాడు, (62-0318) 62- దాంట్లో 820 పేర
ఇదే వర్తమానంలో అత్యంత పెద్ద వర్తమానం, 6 గంటల వర్తమానం. మనం కూడా ఎప్పుడైనా బోధించుకుందామట్టగా. 820 పేర. ఐ బిలీవ్, నేను నమ్ముచున్నాను, సమ్డే ఒక రోజున ద రియల్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, నిజమైన దేవుడి యొక్క వధువు భార్య, విల్ బి ఫోర్స్డ్ టు స్టాప్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె దేవుడి యొక్క వాక్యమును బోధించకుండా అడ్డగించబడుతుంది, నిరోధించబడుతుంది. ఎప్పుడు అని అంటాడు చూడండి, దానినే బైబిల్ గ్రంథం ప్రవచిస్తుంది. ప్రకటన 13:16, 13:14లో దానికంటూ ఒక విగ్రహం ఏర్పడుతుంది, ప్రతిమ. 16కు వచ్చేసరికి బోధ ఆపేయండి, మీరు మాలో చేరకపోతే బోధించడానికి మీరు అననుకోరు, మీరు మాలో చేరితేనే ఇది సంఘము, మీరు మాలో చేరితేనే మీరు క్రైస్తవులు, మీరు మాలో చేరితేనే మిమ్మల్ని గుర్తింపనిస్తాము, మీరు మాలో చేరితేనే ఇక్కడ చర్చ్ ఉంటుంది, లేకపోతే ఇది ఉండదు. తర్వాత సంఘ శాఖలు ఏం చేస్తాయి? ఏ సంఘ శాఖలయ్యా? మన చుట్టూనే సంఘ శాఖలే. ఈ మన్నవాడే రావాలా, ఆ శలవాడే రావాలా, ఆ లివింగ్ క్రైస్ట్ వాడే రావాలా? ఎప్పుడు రావాలా? వీడు ప్రత్యక్షంగా పరోక్షంగా దాన్ని చేరాల. వీడు చేరకపోయినా వాడు బలవంతంగా మొక్కిపిస్తాడు. మీకు అర్థమైందా? వీడు ఇష్టంగా చేరకపోయినా వాడు బలవంతంగా చేర్చుకుంటాడు. వీడు అంటాడు, మేము వాళ్ళతో ఏకీభవించగానే మరి సంఘ శాఖ సిద్ధాంతంలో కానీ లేకపోతే వాటి బోధనలో మేము ఏకీభవించలేదయ్యా అని చెప్పుకుంటేనే సార్ చేరతారు. వాళ్ళు గుర్తింపు పొందడమే. మీరు వింటున్నారా? చేరడం అంటే ఇలా బోర్డులు పేరు తీసేసి మేము కూడా రోమన్ క్యాథలిక్ అని చెప్పుకోవడం కాదు. వారితో పాటు ఏకత్వంలో నిబంధనలో ఏకమైపోతారు వాళ్ళు. తర్వాత దాని యొక్క గుర్తును వారు తీసుకుంటారు. గుర్తు అంటే గుర్తు 2 చోట్ల ఉంటుంది. నొసటి పైన అనేది వారి ప్రత్యక్షలతో వీరుపాటు ఏకీమించుట. కరెక్టేనా? ఎస్ఆర్ 2 వారి క్రియలతో పాటు వీరు ఏకీభవించుట హస్తం మీద. ఇప్పుడు ఈ సంఘ శాఖలని దానిలో ఏకమైనప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? వాడి క్రియలు ఏంటయ్యా? వాడి ప్రత్యక్షత ఏందయ్యా? స్త్రీలు పెళ్లి చేసుకున్నా, పురుషులు పెళ్లి చేసుకున్నా దాన్ని అంగీకరించాలా, వారిని ఆశీర్వదించాలా. పాస్టర్ దగ్గరకు వచ్చి 2 అబ్బాయిలు వచ్చి ఇదిగో నా భార్యను ఆశీర్వదించంటే ఈ దిక్కుమల్లాడు దాన్ని ఆశీర్వదించాల్సిందే. నో అని చెప్పడానికి వీళ్ళు. మీరు వింటున్నారా? సేమ్ సెక్స్ మ్యారేజెస్ బ్లెస్సింగ్స్ ఆర్ అప్రూవ్డ్ ఇన్ 2016 బై పోప్ ఫ్రాన్సిస్. అంగీకరించాల్సిందే. అట్లాగా ఇక్కడ కూడా ఎవడైనా సరే నేను వచ్చాను ఏంటది చర్చిలోకి వచ్చి నేను చేస్తే బాగోదు చేసి చూపించట్లేదు, కానీ మేము 2 పెళ్లి చేసుకున్నామయ్యా మమ్మల్ని ఆశీర్వదించని చెప్పి 2 స్త్రీలు వచ్చినా సరే పాస్టర్ గారు పితా పుత్ర పవిత్రాత్మ నామంలో మిమ్మల్ని ఆశీర్వదించాల్సిందే. అయ్యా ఈ మాత్రం చిన్న మాటకి, ఈ మాత్రం చిన్న పదానికి దాని ముద్రను నొసటి మీద చేయి మీద వేసుకున్నట్టేనా? ఒక్క చిన్న మాటతోనైనా సరే ఆ ముద్రను వేసుకున్నట్టే వాళ్ళు. అంటే వీళ్ళందరిలో చేరడం అంటే ఏదో గొప్ప కార్యం అనుకుంటున్నారు, అంటే అందరికీ తెలిసేలా జరుగుతుంది అనుకుంటున్నారు. చాలా సింపుల్గా జరిగిపోతుంది. ఇంకో మాట చెప్తున్నా, డిసెంబర్ 25న దయ్యపు ఆరాధనలు ఏకీభవించిన వాళ్ళతో పాటు ఏకీభవించినట్లే. అంత సింపుల్ అది. మరి ప్రత్యక్షతలు ఏకీభవించారు. డిసెంబర్ 25 దేవుని పుట్టినరోజు వాడు పెట్టాడు. గడియ వర్తమానం ఏప్రిల్లో పుట్టాడని వర్తమానం అంటది. కరెక్టేనా? ఏప్రిల్లో పుట్టిన వర్తమానం అంటే వాడు లేదు 25 అంటాడు. వాడితో పాటు ఇప్పుడు ఎవరు ఏకీభవించారు? మేము రోమన్ క్యాథలిక్లం కాదు, మేము ప్రొటెస్టెంట్లం అని చెప్పుకుంటూనే వాడు పెట్టినటువంటి అదే బోధను, ప్రత్యక్షతను, క్రియను వీళ్ళు పాటిస్తున్నారా లేదా? అయితే అది ఈ చిన్న గుంపులో వారు దాన్ని పాటించారు. రేపటి దినాన ఈ పోపు ఒక పెద్ద గుంపుని ఏర్పాటు చేసి దానికి ఒక ప్రతిమను ఏర్పాటు చేయగానే అవే క్రియలు, అవే ప్రత్యక్షతలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పడిపోతాయి. దానిని వధువు ఎన్నటికీ అంగీకరించదు. వధువు ఎప్పటికి కూడా అంగీకరించదు. సరే ఇంకొంచెం ముందు చూడండి అంటాడు. అప్పుడే దేవుడు గొర్రె పిల్ల తన భార్యను తీసుకెళ్ళి ఆ వేశ్య పైన తీర్పు తీరుస్తాడు. ఆయన
కానీ వీళ్ళు తెచ్చేటువంటి ఈ సమాఖ్య పైన ఈ ఒత్తిడిలో వధువు యొక్క పాత్ర ఏంటి అని అంటే దేవుడు ప్రవక్త అంటాడు చూడండి. కాదు, వేరే వర్తమానం 62-0422. దానిలో 346. Any prophecy, ఏ ప్రవచనమైనా don't stay with that word. డోంట్ స్టే విత్ That word. స్పెల్లింగ్ ఏ పోస్ట్ 64 Any prophecy, don't stay. వర్డ్ ఒక్క నిమిషం That's exactly. నేను తీస్తాను, ఒక్క నిమిషం. The restoration of bride tree 346. ఇప్పుడు చదువు. Any prophecy, don't stay with that word. ఓకే. వాక్యముతో నిలబడని ఏ ప్రవచనమైనా That's exactly. అది సరి అయినదే. That's the reason I say today. అందుకోసమే ఈ రోజు నేను చెప్తున్నా మీకు, అయ్యా ఇదేనో తెలుసా, ఈ వర్తమాన అంశం విన్నారా? వధువు వృక్షాన్ని పునరుద్ధరించుట, వధువును కట్టుట, వధువును వధువుగా చేయుట. దీంట్లో ఒక అత్యంత బలమైన దస్తేదలాడు ఉంది. మామూలు దస్తేదలాడు కాదు ఇది. జాగ్రత్త వినాలి అంటాడు. No matter how good it looks. అది ఎంత చక్కగా కనబడుతున్నది దాంతో సంబంధం లేకుండానే How many preachers are saying this? ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు చెప్పినా సరే, Is that or the other, అది ఏదైనా సరే, మరొకటి communism is going to take the world and throw it down. కమ్యూనిజము ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకొని మొత్తాన్ని కింద పడేవేయబోతుందని ఎంతమంది బోధకులు, ఎన్ని సంఘాలు, ఎంతమంది గొప్పవారు చెప్పినా సరే దాన్ని వినబాకండి అంటున్నాడు ఆయన. Don't you never try to fight communism. అసలు కమ్యూనిజాన్ని దేవుడే లేడనే దాంతో మీరు ఎప్పుడు కూడా యుద్ధం చేయొద్దు. మనం యుద్ధం చేసేది వేరే దాంతో, నాట్ విత్ కమ్యూనిజం. Fight Romanism. మనము చేయవలసిన యుద్ధాలు రోమనిజంతో చేయాలా, కమ్యూనిజంతో కాదు, రోమనిజంతో చేయాలా. దేవుడు లేడనే వాడితో కాదు ఎక్కువ చేయాల్సిన యుద్ధము, దేవుడు ఉన్నాడని చెప్తూ వాడి సొంత ఉద్దేశాలు జోడించి వాక్య విరుద్ధంగా నడిచిన వారితో యుద్ధం చేయాలా. ఫైట్ రోమనిజం. For thus saith the Lord. ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ రోజున ఆ గుంపుల్లోకి చాలా మంది దూరినప్పుడు మనం దూరం అయ్యా. ఎందుకు దూరమో తెలుసా? నిజమైనటువంటి ఏది పునరుద్ధరించబడిన వధువు రోమనిజముతో యుద్ధం చేస్తుంది కానీ ఏకం చేయబడదు. ఇది దస్సైద్దలాడింది. ఆ రోజున ఎవడైనా ఒకటి దానిలో చేరువయి లేదు అనుకోకుండా అబ్బాబ్బా అంటే కుదరదు. ద ట్రూ జెన్యున్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ విల్ ఆల్వేస్ ఫైట్ విత్ రోమనిజం. ఎందుకంటే ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నటువంటి మాట ప్రవచనం అయి ఉన్నది. తర్వాత ఏమంటాడా? దేవుడు అన్నాడు, Romanism is going to rule, not communism. వింటున్నారా? రోమనిజమే ప్రపంచాన్ని ఏలాల. రోమనిజం ప్రపంచాన్ని ఏలాలంటే అమెరికా అడ్డం వస్తుందిగా. కానీ రోమన్లో ఉండేవాడు అమెరికా వాడైతే అమెరికా అడ్డం రాదుగా. నీకు అర్థమైందా? రోమనిజమే ప్రపంచాన్ని ఏలాల. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఊరు నేను వెళ్తున్నా, బ్రాహ్మణపల్లి వేరేవాడు వెళ్తున్నాడు, మొత్తం అంతా నేనే వెళ్ళాలని ఆశపడుతున్నా. నేను వాటికన్ సిటీని, అవునా కదా? కానీ అక్కడ ఉండేవాడు నా బంధువు అయితే రెండు నేను వెళ్ళినట్టేగా. ఇక్కడ చెప్పిన దేవుడు చెప్పినటువంటి ప్రవక్త ద్వారా రోమనిజం విల్ రూల్ ద వరల్డ్ అనే మాట నెరవేర్పు జరుగుతున్న సందర్భం కూడా ఇప్పుడు ఎన్నికైన కొత్త పోపులోనే. అమెరికా అడ్డు లేకుండా, అమెరికా సహకరిస్తూ, అమెరికా తన వెనకాల ఉంటూనే ఇటు రోమనిజం కనబడకుండా ప్రపంచాన్ని ఏలే రీతిలో జరిగేది ఇప్పుడు జరుగుతున్న కొత్త పోపు దగ్గరే. ఆయన అదే అంటాడు, ఏమని? రోమనిజం విల్ రూల్ దిస్ వరల్డ్. రోమనిజం ప్రపంచం మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తుంది.
అమెరికా అడ్డొస్తుందా? సహకరిస్తుంది. ఎందుకంటే మావోడేరా. ఎసర్రా మీ పైన కూర్చొని వాడు పరిపాలించేవాడు మావోడే. మన రీసెంట్గా తెలుసా, డొనాల్డ్ ట్రంప్ వాడి ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు, తెలీదా? అయ్యో ఫోటో పెడతా చూడండి మీరు. న్యూస్లు అందుకేనయ్యా నేను ఈ తెలుగు న్యూస్లు, ఈ లోకల్ న్యూస్లు బంద్ చేయండి అయ్యా. కొన్ని 100 సార్లు చెప్పిన నిజమైన వధువు తన విడుదల కొరకు ఈ 3 తెరల్ని, ఆ 4వ గడియారాన్ని చూస్తూ బతుకుద్ది. అవి చూస్తలేరు మీరు. ఈ 2 శక్తులకు ఒకదానిపైన ఒకటి ఎంత ఆకర్షణ, ఒకటంటే ఒకటి ఎంత ఇష్టమో చూడండి, మీకు అర్థమవుతుంది. మొన్న మధ్యలో ఎవరో కాదు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టాడు అది. నేను పెట్టానా? ఆయన పెట్టింది అది. అంటే వారికి పోపు యొక్క సింహాసనము, ప్రపంచాన్ని పరిపాలించడం అంత కోరిక. ఫన్నీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసి డొనాల్డ్ ట్రంపే కావాలని తన అకౌంట్లో తానే పెట్టాడు అది. వీడియో కూడా అంతకుముందు అయితే ఒకటి ఇట్లా ఇమేజ్ డైరెక్ట్ అయినట్టు ఒక వీడియో పెట్టాడు, చూసారా? చూలే? సరే దాన్ని కూడా గ్రూప్లో పెడతా, చూద్దు రాగండి. అన్ని స్పూన్ ఫీడింగ్లో ఉంటే ఎట్లాగయ్యా? మీరు చూడట్లేదు న్యూస్లు, ఎందుకు చూస్తలేరు? తెలుగులో కూడా దొరుకుతాయి, వాటికన్ సిటీ న్యూస్లు కానీ అన్ని రకాల న్యూస్లు తెలుగులో ఈరోజు అంతా లభ్యమైంది. కానీ మనం చూస్తలేదు. మనం పొద్దున్న లేస్తే మన తిండి, మన సంపద, మన పని. వధువు కోసం నియమించిన ప్రవచనం ఏం చేద్దో చూస్తలేదు అసలు. ఒక వీడియో గురించి చేసిండు. ఆయన ఒక నిలబెట్టబడిన ప్రతిమగా ఒక గోల్డ్ ట్రంప్లాగా పెట్టుకున్నాడు ఇట్టగా. వాడి తనతో పోపుగా పెట్టుకున్నాడు అతడు. వారితో ప్రపంచం అంతా ఏకమవుద్ది కానీ వధువు ఏకం కాదు. ఎందుకంటే మనము దశయుద్ధాలలోని భాగము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్న దాంట్లో భాగముగా వీఆర్ ఫైటింగ్ ద రోమనిజం. చాలామంది అనుకుంటారు, అరే అందరు చేస్తున్నారు, December 25th మనం చేస్తే ఏమవుతుంది? మరి నాయన మీతో కదా మా ఫైటింగ్, రోమనిజంతో ఫైటింగ్. మాకు దాంతో మాకు ఆ ఫైటింగ్. అది ప్రవేశపెట్టిన ప్రతి సిద్ధాంతం అంతా మనం ఫైట్ చేస్తాం. అప్పుడే ఫైటింగ్ కాదు, ఇప్పుడు ఫైటింగ్ జరుగుతూనే ఉంది. అది ఎల్లవేళ ఫైట్ జరుగుతూనే ఉంటుంది, అవునా కదా? కానీ అయ్యా జాగ్రత్తగా వినాలా. ఆ కొటేషన్ ముందు చూడండి, ఫినిష్ చేద్దాం దాన్ని. అది కేవలం కమ్యూనిజం అనేటువంటిది ఒక తోలుబొమ్మ అంతే. ఎట్టాడిస్తే అట్ట ఆడుతుంది అది. కానీ నిజమైనటువంటిది రోమనిజం. దాన్నే మనం ఎదుర్కోవాలా, దాన్నే మనం ఫైట్ చేయాలా. అసలు దాంతోపాటు ఏకీభవించదు వధువు. దాన్ని ఎదుర్కొంటే నిజమైనటువంటి దేవుడి యొక్క ప్రవచనము, దానిలోని భాగమే మనము, మన సంఘము, మన బోధ. ఈ వర్తమానం అంతా దాన్ని ఎదిరించడానికే. అందుకే కదా ఈ ప్రకటన గ్రంథంలో 3 దూతలు ఉన్నప్పుడు ఆ దానిలోంచి రండి, ఆ మహావేశంలోంచి రండి అని చెప్తూ దాని ఉగ్రత పాత్రలకు మీరు పాత్రలు కాకండి అని బలంగా చెప్పే స్వరమే వర్తమానం. కానీ చాలామందికి అర్థం కావడంలే, మనం ఎంత దగ్గరగా ఉన్నామో తెలియడంలే. చాలామంది అనుకుంటారు మనకి వాటికన్ సిటీలో ఉన్న అంత్యక్రీస్తు 3 రూపాయలు ధరిస్తాడు అతడు. బిచ్చి వినాల. ఒకటి అంత్యక్రీస్తు, రెండోది అబద్ధ ప్రవక్త, మూడోది మృగము. పర్లేదు, గట్ల వేసి బాగానే చెప్పినారు, వెరీ గుడ్. మొదటిది ఏంటిది? అంత్యక్రీస్తు. 2 3 వాడు ఈ మృగం అనే రూపాన్ని ధరించడానికంటే మునిపి మనం వెళ్ళిపోతాం, మనం ఉండం. గుర్తుపెట్టుకోండి, వాడు ఆ మృగం అనే రూపంలోకి రాగానే క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి ముద్ర ఖచ్చితంగా అవసరం అవుతుంది. అసలు ఆ స్థాయి వరకు మనం నిలబడము. వాడు దానికి సంబంధించి సిద్ధపాట్లు ఉన్నప్పుడు మనం ఉంటాం, కానీ వాడు దీన్ని పూర్తి స్థాయి రూపాన్ని ధరించేసరికి మనం ఉండం. ఆమెన్. మరి అంత్యక్రీస్తు అయిందా? మొదటిది అయిందా? అయిందా? ఎప్పుడు? అంత్యక్రీస్తు అంటే దేవుడి ప్రవక్త అంటాడు యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ అంటే వాక్య విరోధి. వాడు ఎప్పటి నుంచి వాక్యాన్ని విరోధిస్తున్నాడు?
వాడు బైబిల్ బట్టి పంచి విరోధిస్తున్నాడు, ప్రథమ సంఘకాలం నుంచి విరోధిస్తున్నాడు. దానికి అధికార స్థాయి ఎక్కడ? నైసి ఆలోచన సభ దగ్గర జరిగింది. కరెక్టేనా? మరి రెండవది ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే జరిగిందా? అబద్ధ ప్రవక్త జరిగిందా? మొదటిది అయిపోయింది, కరెక్ట్. మూడోదానికి మనం ఉండవు. రెండోది జరిగిందా, జరుగుతుందా, జరగనై ఉందా? ఎట్లా? మీరు సాధారణంగా న్యూస్లలో టీవీలలో పోప్ మాట్లాడడానికి వస్తాడు, చూసారా? బయటికి మాట్లాడడానికి వచ్చినప్పుడు సెయింట్ పీటర్ బెసిల్ అని ఒకటి ఉంటుంది. ఆ బిల్డింగ్ పేరు మీకు ఫోటోలు పెడుతుంది, చూడండి, గ్రూప్లో చూడండి. సెయింట్ పీటర్ బెసిలికా కనబడ్డదా? ఆ బిల్డింగ్ దగ్గర నిలబడి వాడు మాట్లాడుతున్న ప్రతిసారి అతడు ఒక ప్రవక్తలాగా, ఇదిగో ఇది యెహోవా మాట, ఇది దేవుడి మాట, ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిందని దేవుడి యొద్ద నుంచి వచ్చిన సందేశాలు వాడు అక్కడ పలుకుతూ ఉంటాడు. వాడి అబద్ధ ప్రవక్త పరిచర్య నేటికి నడుస్తూనే ఉంది. ఆ అబద్ధ ప్రవక్త పరిచర్య నడుస్తున్న చోటే ఈ రోజున ఇది మన వాడు ప్రతి ప్రకటన చేసేది అక్కడే. మన వర్తమాన అంశం ఏంటిది? వీ హ్యావ్ ఎ పోప్, హబేమస్ పాపం అన్న పదం చెప్పింది కూడా అక్కడి నుంచే. వాడు అబద్ధ ప్రవక్త కొనసాగింపులోనే వాడి ఎన్నిక జరిగింది. ఇప్పుడు మీరు వింటున్నారా? ఇంకా దినాలున్నవి, ఇంకా మారడానికి సమయం ఉంది. మేము ఇంకా పండుకోవడానికి చర్చిలోకి వస్తున్నాము, మేము ఇంకా ఇష్టం వచ్చినట్టు నడుస్తాము అనడానికి సమయాలు లేవయ్యా. ఏ పోపు అయితే రావాలని చెప్పి ఆ పోపు వచ్చారు. ఏకం చేయబడి 2 ఐక్యతకు సంబంధించిన దశలు జరిగిపోయినాయి. 3వ దశ ఐక్యత కొరకే వాడు పనిచేస్తూ ఉన్నాడు. అతడు చేస్తుండగానే అతడు దాన్ని ఇప్పుడు ఆప్షన్ రూపంలో నచ్చితే జాయిన్ అవ్వడం ఉండదు, బలవంతం చేస్తాడు. ఆ యొక్క మృగం యొక్క శక్తి బలవంతం దిశగా పనిచేసి బలవంతంగా చేర్పించుకుంటారు. నువ్వు ఇష్టమున్నా లేకపోయినా బలవంతంగా లొంగాల్సిందే. ఈ రోజున ఆ బలవంతములోనే ఫైనల్ స్క్వీజ్ వస్తుంది. అంటే ఇప్పుడు దేనికోసం చూడాలా? సంఘాలను ఏకం కావడం కొరక. అది కనురెప్ప పాటలు జరిగిపోతుంది. బలవంతం జరిగింది అనుకో, ఇప్పుడు ఏం లేదు, ఒక చిన్న సర్క్యులర్ మాతో పాటు ఏకీభవించవద్దు, మీ చర్చలు మూసేస్తామరా అంటే వితిన్ 24 అవర్స్లో మన తెలుగు రాష్ట్రంలో 99% చర్చలను చేరితే అలా 24 అవర్స్ జరిగిపోయే కార్యం అది. 24 గంటలకు టైం పట్టదు. అంత తొందరగా ఇప్పుడు మీరు పెట్టిన వెబ్సైట్లోకి వెళ్ళి గెట్ ఇన్వాల్వ్డ్ అని చెప్పి అందరు చక్కగా ఎంటర్ అయిపోతారు 4వ పరిమాణం గుండా. ఇంకా టైం ఉందనుకుంటున్నావా? పెళ్ళిళ్ళు, పేరంటారు, అది ఇది అనుకునే సమయాలు కావేవి. నా మాట మీరు సీరియస్ అర్థం చేసుకోవాలా? ప్రవచనాల యొక్క నెరవేర్పు ఎంతకు వచ్చిందంటే కాలం యొక్క కార్యములన్నిటికీ సమీపం అంత దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా, సంఘాలు బాగా గడదామా, వీటికి సమయమే లేదు అసలు. సాధ్యమైనంత మట్టుకు నువ్వు విడవబడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడమే. నీ కుటుంబానికి పురుషులుగా మీరు బాధ్యులు కాబట్టి మీ కుటుంబాన్ని మీరు మలుచుకోవడమే. తల్లులుగా మీరు 5వ సువార్తకు మీ పిల్లల్ని సిద్ధపరచడమే. ఇంతకు మించి సమయం ఉందనుకొని ఎక్కడికో దూరం ఆలోచించుకొని నా మన్మరాలకి నేను స్థలం ఇస్తా, పొలం ఇస్తా, నీ తొక్కతో శానం ఇస్తావు, ఎత్తబడిపోతే ఇక్కడ మిగిలిపోతావు. టైం అస్సలకే లేదు. నాకంటే ముందు నా పాస్టర్లు చెప్పినప్పుడు ఈ సంగతులు జరగలే. అలా మాట లైట్ తీసుకుని నడిచేది. ఇప్పుడు లైట్ తీసుకుంటే నడవదు. చాలా సంగతులు జరిగాయి. ప్రవచనం ద్వారా నెరవేర్పు జరగబడే సంగతులు అనేకం చోటు చేసుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు రావాలిగా, కొత్త మొన్న వచ్చాడు, మరి వాటన్ని యునైట్ చేయాలి కదా, చేయాలవుతుంది యునైట్. అయితే అతడు ద సెయింట్ పీటర్ బెసిలికా దగ్గర నిలబడి అతడిచ్చిన ఫస్ట్ స్పీచ్లో కొంత భాగాన్ని మీకు వినిపిస్తా. అయ్యా, మొట్టమొదటి స్పీచ్లో, మొట్టమొదటి బోధలో అబద్ధ ప్రవక్తగా నిలబడి ఇదిగో ఈ దేవుని యొద్ద నుంచి వచ్చిందని చెప్పుకుంటూ అతడు చెప్పినటువంటి ఆ యొక్క స్పీచ్ని ఇంగ్లీష్లో కొంత భాగం వివరిస్తా చూడండి మీకు. అని అంటాడు, హెల్ప్ us to then help each other to build bridges with a dialogue, with encounter, uniting all of us to be one people, always in peace.
బ్రహ్నం గారు ఉన్నప్పుడు ఏ పోప్ అయితే చిన్న సమూహాన్ని ఏర్పాటు చేయడం కోసము ప్రపంచంలో అందరినీ ఏకం చేద్దామనే ఒక నినాదాన్ని ఎలా పట్టుకొచ్చాడో, పోప్ ఫ్రాన్సిస్ ఎలా ముందుకు తీసుకొచ్చాడో, ఏ కొత్త పోప్ అయితే రావాలనో ఆ కొత్త పోప్ తన మొట్టమొదటి స్పీచ్లోనే అతను ఇచ్చిన స్పీచ్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి దొరుకుతాయి. ఆయన అంటాడు, మీరందరూ నాకు సహకరించండి, మనం ప్రపంచం అంతటిని ఏకం చేసి మనందరం సమాధానంగా బతుకుదామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇంతకుముందున్న వాళ్ళు ఇచ్చిన పిలుపుని బట్టి చాలా సంఘాలు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు నిలబడ్డవాడు, ఇటు వాటికన్ పైన అధికారం కలిగిన వాడు, ప్రొటెస్టెంట్ సంఘాల యొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల పైపున మంచి పేరు పొందుకున్నాడు కనుక ఇతడి పిలుపుకు ఆకర్షించబడి వచ్చే సంఘాల సంఖ్య ఎక్కువ. ఇటు అమెరికా భాగం గుండా వచ్చే సంఘాలు ఎక్కువ, ఇటు వాటికన్ తరపు నుంచి వచ్చే సంఘాలు ఎక్కువ, ఆర్థోడాక్స్ సంఘాలు. ఇప్పుడు చేరేటువంటి ఈ WCC యొక్క సంపూర్ణమైన సమాఖ్య దాని వేగం చాలా రెండింతలు అవుతుంది. ఇంకా సమయం ఉందని మాత్రం అనుకోబక్కండి, ఏ కొద్ది గడియల్లోనే అవన్నీ పూర్తి జరిగిపోవచ్చు. కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి ప్రేమపూర్వక సలహా ఒకటే, ఆ దేవుడిచ్చిన ఆ ఆయుధాలతో యుద్ధాలు చేయండి, ఆయుధాలని ఆయుధాలుగా వాడండి. ఆయన చేతికి అప్పగించుకోమన్నాడా, నిండుగా అప్పగించుకో, మునిగిపోతే నష్టపోతే చచ్చిపోతే ఆయనకు అప్పగించుకొని చచ్చిపో. ఒప్పుకోమన్నాడా, ఒప్పుకోవాలనేటువంటిది రెండో అతి గొప్ప ఆయుధం అన్నాడు. ఎక్కడ ఒప్పుకుంటావు? క్రియారూపకంగా చేసిందని ఒప్పుకో, మాట రూపంలో చేసిందని ఒప్పుకో, చూపు రూపంలో చేసిందని ఒప్పుకో, తలంపు రూపంలో చేసిందని ఒప్పుకో. అన్నిటిని ఒప్పుకొని ఆయుధాన్ని వాడి నువ్వు పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, అర్హుడిగా నిలబడు. నువ్వు మూడోది పరిశుద్ధాత్మ బాప్తిసం అత్యంత గొప్పదైన ఆయుధం అన్నాడు. జాగ్రత్త, మిగతా ఆయుధాలు చూసేలోగా ప్రతి ఆయుధం చేత చక్కగా యుద్ధం చేయి. ఇంకా సమయం లేదు. నీ ఉద్యోగాలు, సంపద, నాకు ఆస్తి పాస్తులు, వ్యవహారాలు, ఇల్లులు, గృహాలు, వాహనాలు ఇవి కాదు. పిల్లలపైన ఎక్కువ ప్రేమ కలిగి ఉంటున్నారా? జాగ్రత్త. అలాంటి ప్రేమ భార్యలపైన, భర్తలపైన ప్రేమ ఎక్కుందా? అలాంటి ప్రేమ అన్నీ వాడిపోయి ఎండిపోయేటివి. క్రీస్తు ప్రేమ నిలిచేది, ఆ ప్రేమలో నిత్యం ఆయనతో పాటు అక్కడ రావాలంటే ఇక్కడ సమస్తాన్ని వదిలైనా సరే నిన్ను నువ్వు నిర్దోషిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా ఉండడానికి కావాల్సిన లేఖనాలు నిన్ను అలంకరించుకో. సమయం లేదు కాబట్టి సిద్ధపడు సంగమా. మీ చేతికి అప్పగిస్తూ ఉంటాను. మిగిలి ఉన్నది జరగవలసి ఉన్నది క్రీస్తుతో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల స్టేషన్కి లేట్ అయిపోతుంది. మొగరిచెడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, అన్నిటికీ కాలము నాయన సమీపమై ఉన్నదన్న విషయాన్ని నెరవేర్పు జరిగించబడుతున్నటువంటి ప్రవచన నెరవేర్పుల ద్వారా మేము చూస్తూ ఉన్నాం. ఇంకా మిగిలి ఉన్నదల్లా కేవలం ప్రభా ఆ కొత్త పప్పు చేసే కార్యాలు మా కంటికి కనబడకుండానే, ఇంతవరకు ఉన్న WCC మా కంటికి కనబడకుండా ఎలాగైతే కొన్ని వందల సంఘాలు 580 మిలియన్ల మంది ఎలాగ చేర్చబడ్డారో మాకు తెలియకుండానే వారందరూ చేర్చబడబోతూ ఉన్నారు. కానీ మా పైన రాబోతున్న ఒత్తిడి కంటే మునుపుగానే మేము పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకొని అర్హులుగా సిద్ధపడి ఉండేలాగిన సహాయం దయచేయండి. ఏ విషయంలోనూ కూడా ప్రభా కొదవలేని వారిగా, ఆత్మ సంబంధమైన విషయాల్లో లోటు లేని వారిగా ఉండేలాగిన సహాయం దయచేయమని, ఈ వినిన సంగతుల ద్వారా మాలో త్వరితం చేయబడినటువంటి ఆత్మ అత్యంత బలంగా పనిచేయలాగిన సహాయం దయచేయమని నాయన, నిజంగానే పాపాతిక్రమ దోషాలు పడిపోయిన మమ్మల్ని క్షమించండి. మా ఒప్పుకోలేని ఆయుధాన్ని బలంగా వాడులాగిన కృప చూపండి ప్రభు. కనికరం చూపి మమ్మల్ని స్థిరపరిచి ముందు కొనసాగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.